శృతి స్మృతి తర్వాత ధర్మాన్ని చెప్పగలిగినది ఎవరు అంటే పురాణం. అందుకే ధర్మము నుంచి మనిషి జరిగిపోకూడదని దేవాలయాన్ని ఆధారం చేసుకుని సాయంకాలం వేళ ప్రవచనం చేసేవాడు. రాత్రి ప్రవచనం విని వెళ్ళి పడుకునేవాడు. మరునాడు కలిసి రానివ్వండి కలిసి రాయకపోనివ్వండి ఉద్రేకపడేవాడు కాడు. ధర్మం విడిచిపెట్టకుండా మనిషి బ్రతికేవాడు. అందుకే ప్రవచనాలన్నీ దేవాలయాల్లో జరుగుతుండేవి. కాబట్టి పురాణం, శృతి స్మృతి పురాణం. నాలుగవది శిష్టాచారం. శిష్టాచారం అంటే ఈ పై మూడిటిలో కానీ కనీసం ఒకదానిలో కానీ నిష్ణాతుడైన వ్యక్తి ఎలా జీవనం చేస్తాడో, ఒక సందర్భంలో ఆయన ఎలా ప్రవర్తిస్తాడో చూసి అలాగే ప్రవర్తిస్తే అదే వేదంలో చెప్పబడిన ధర్మం. అందుకే రామాయణానికి వేదోపబ్రహ్మణము అని పేరు పెట్టారు ఋషులు. వేదం చదువుకుంటే ఏం తెలుస్తుందో రామాయణం చదువుకుంటే అదే తెలుస్తుంది. రామాయణం చదివేటప్పుడు నేను చదివేసిన రామకథేనండి ఇదంతాను అని చెప్పి గబగబా చదువుతానంటే నేను చెప్పలేను. రామాయణం ప్రతి శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా చదివితే రామాయణం వేదంలో ఉన్న అన్ని విషయాల్ని ఎలా చెప్తుందో మీకు అర్థం అవుతుంది. రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు సీతాలక్ష్మణులతో. భరతుడు అన్నగారిని వెనక్కి తీసుకొస్తానని కౌసల్యని సుమిత్రని కైకేయిని వశిష్ఠాదులను పరివారాన్ని అంతటినీ తీసుకుని అరణ్యానికి వెళ్ళాడు. రాముడికి తెలియదు తండ్రి చచ్చిపోయాడని. వెళ్ళి చెప్పాడు. చెప్పిన తరువాత రాముడు అన్నాడు, విశేషంగా ఏడిచాడు. తండ్రి చచ్చిపోయాడు అని తెలిసిన తరువాత ఎంతటి మహాజ్ఞాని అయినా ఏడవలసిందే. ఎవరు మినహాయింపు అని చెప్పారంటే ఒక్క సన్యాసి మాత్రం ఏడవక్కర్లేదు, సర్వసంగ పరిత్యాగి కాబట్టి. కానీ సన్యాసికి కూడా తల్లిదండ్రుల విషయంలో ఎంత నియమం చెప్పారంటే ఆయన ఏ బట్టతో కూర్చుని ఉన్నాడో, అంటే ఏ కాషాయం బట్టతో, ఆరేసిన బట్ట కాకుండా ఏ బట్టతో కూర్చుని ఉన్నాడో, ఏ బట్టతో కూర్చుని ఉండగా తండ్రి మరణాన్ని కానీ తల్లి మరణాన్ని కానీ విన్నాడో అదే బట్టతో ఉత్తర క్షణం వేదికి దిగిపోయి వెళ్ళి సచీల స్నానం చెయ్యాలి. ఆ బట్టతోటే స్నానం చేయాలి. తండ్రికి అంతకన్నా సన్యాసి చెయ్యక్కర్లా. తల్లికైతే అసలు తల్లి విషయంలో చెప్పిన ధర్మం వింటే తెల్లబోతాం మనం. తండ్రి గారైతే సన్యసించిన వ్యక్తి దగ్గరికి వస్తే అందరితో పాటే వరుసలో వచ్చి నమస్కారం చేసి వెళ్ళిపోవాలి. కొడుకు సన్యసిస్తే తన కడుపున పుట్టిన కొడుకైనా నమస్కారం చేయాలి. తల్లి వస్తే సన్యసించిన వ్యక్తి అయినా సరే లేచి నిలబడి ఆదరంతో నమస్కరించాలి. తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి ఏంటుంది ఉపనిషత్తు. సూర్యచంద్రుల యొక్క ప్రకాశము అవసరము లేకుండా తనంత తాను కోటి సూర్యుల పరిధి ప్రకాశించేటటువంటి స్వయం ప్రకాశకుడైనటువంటి పరమాత్మ ఎవరున్నాడో ఆయన అప్పుడూ ఉంటాడు. ఈ సృష్టి ప్రారంభము ఆయన నుంచే. అదే కుంభకోణం క్షేత్రం. మొట్టమొదట ఈ సృష్టికి సంబంధించినటువంటి అమృత బీజములుంచబడినటువంటి ఘటము ఒక కుండ మేరు పర్వతం మీద కదులుతుంది ప్రవాహం యొక్క తాకిడికి. అది కదిలి ప్రవహిస్తూ వస్తే ఎక్కడ సృష్టి మొదలవ్వాలో అక్కడ పరమశివుడు బాణం విడిచిపెట్టి కుండ బదలగొడతాడు. అప్పుడు మొట్టమొదట అమృతంలో తడిసినటువంటి బీజములు భూమిలోకి వెడతాయి. అప్పుడు సృష్టికి పూర్వం అసలు సృష్టి జరిగినప్పుడు ప్రాణులకు పెట్టవలసిన అన్నాన్ని ఉత్పత్తి చేస్తాడు ఈశ్వరుడు. అది వికసనం అంటారు. అయోమయావస్థ ఉండదు. ఒక సృష్టి చేసే ముందు సృష్టింపబడిన ప్రాణి తినడానికి కావలసిన అన్నాన్ని ముందు సృష్టిస్తాడు. అదే కుంభకోణం. అందుకే ఇప్పటికీ కుండ ఆకృతిలో ఉంటాడు అక్కడ పరమశివుడు. అందుకే ఆయనే అందరికన్నా మొదటివాడు. ఆయన కన్నా ముందెవ్వరు ఉండరు. లోకములు వెళ్ళిపోయినా ఆయన మాత్రం అలాగే ఉంటాడు. మహాప్రళయ సాక్షిణి అమ్మవారు కూడా ఆయనలోకి వెళ్ళిపోతుంది. ఆయన ఒక్కడే. అందరూ వెళ్ళిపోయినా ఆ పరమేశ్వరుడు ఒక్కడే మిగిలిపోతాడు. అలా మిగిలిపోయేటటువంటి వాడు అందరికన్నా ముందున్నవాడైనటువంటి పరమేశ్వరుడు ఎవరున్నాడో ఆయన ఆది. ఆయన ఊపిరి అభేదం. ఆయన ఊపిరి ఆయన వాక్కు కాబట్టి వేదమునకు ఆయనకు అభేదం. ఆయన మొట్టమొదటివాడు. అన్నిటి తర్వాత ఆయనే ఉంటాడు. ఆయనతో పాటు ఉండేది వేదం. ఆ వేదము ఈ ధర్మమునకు ప్రమాణం.
అందుకని దీనికి పేరేమి అంటే హిందూ మతము అంటూ ఉంటారు. కానీ హిందూ మతము అనేటటువంటిది మనకి వైదికంగా వచ్చినటువంటి పేరు కాదు. సనాతన ధర్మము. ఏదీ లేనప్పుడు మొట్టమొదట ఈశ్వరుడితో పాటు ఏ ధర్మం ప్రారంభమైందో అదే సనాతన ధర్మము. అందుకే దీనికి వేదం ప్రమాణం. వేదము ప్రమాణ వాక్కు. ఆ వేదము చేత చెప్పబడినదేదో అది ధర్మము. సనాతన ధర్మంలో ఏది ధర్మము అన్న విషయాన్ని ఎవరు నిర్ణయించాలి అంటే శాస్త్రమే నిర్ణయిస్తుంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. శాస్త్రము అన్న మాటకు అర్థం శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. నిర్భయంగా ఇది ఇలాగే ఉండాలి అని ఎవరు చెప్తారో దానికి శాస్త్రం అని పేరు. ఆ శాస్త్రము ఈశ్వర వాక్కు. దానికే వేదము, వేదశాస్త్రములు అంటారు. అందుకే ఆ వేదము చేత చెప్పబడినదేదో అది ధర్మము. అయితే ఏమండి మరి మేము వేదం చదువుకోలేదు, మేము వేదం వినలేదు అంటే మాకు అసలు ధర్మం తెలియనట్ట అంటే ఇంకొక మెట్టు కిందకొచ్చారు. కిందకొచ్చి ఏది ధర్మమో తెలుసుకోవాలి అంటే స్మృతి ప్రమాణము అన్నాడు. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాసు రఘువంశంలో. ఆవు వెంట దూడ ఎలా వెళ్ళిపోతుందో స్మృతి శృతి వెనకాతల అలా వెడుతుంది. శృతి అంటే వేదం. వేదంలో ఏం చెప్పారో వాటిని మనం పాటించడానికి వీలుగా ముఖ్యమైన విషయాల్ని తీసి సంకలనం చేస్తాడు ఋషి. ఏ ఋషి అలా సంకలనం చేశాడో ఆయన పేరు మీదుగా ఆ స్మృతి వస్తుంది. యాజ్ఞవల్కుడు రూపకల్పన చేశాడనుకోండి, సంకలనం చేస్తే యాజ్ఞవల్క్య స్మృతి అంటారు. అలాగే అత్రి మహర్షి చేస్తే అత్రి స్మృతి అంటారు. ఏ మహర్షి అలా సంకలనం చేశాడో ఆయన పేరు మీద స్మృతి ఉంటుంది. స్మృతిలో కొత్తవి చెప్పరు. వేదంలో ఉన్నవే చాలా తేలికగా శ్లోక రూపంలో ఇస్తారు. నాకు స్మృతులు కూడా తెలియవండి అంటే పురాణం. భూతద్దం పెట్టి వేదంలో ఉన్న విషయాన్ని స్మృతిలో ఉన్న విషయాన్ని పురాణం చెప్తుంది. పురాణం అని నేను అన్నప్పుడు మీరు ఒక విషయం బాగా పట్టుకోవలసి ఉంటుంది. పురాణము వేరు, చరిత్ర వేరు. చరిత్ర ఎక్కడ వరకు మాట్లాడుతుందంటే ఒక పేరు పెట్టబడినటువంటి ఒక శరీరం ఎప్పుడు పుట్టింది, ఎలా పెరిగింది, ఎంతకాలం ఉంది, ఎప్పుడు పడిపోయింది, అక్కడ వరకే చరిత్ర మాట్లాడుతుంది. పురాణం అలా మాట్లాడదు. పురాణము జీవుడి గురించి మాట్లాడుతుంది. ఏ కారణం చేత ఒకడు తరించగలుగుతున్నాడు, ఒకడు ఇది సత్యం అనుకుని పట్టుకున్నవాడు చిట్ట చివరికి ఎన్ని కోట్ల జన్మలు అడుక్కిపోతున్నాడు. ఇది పురాణము నిరూపణం చేసే కథారూపంలో మాట్లాడుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పురాణము ఎప్పుడూ కూడా కల్పింపబడిన కథ కాదు. అందుకే భారతము ఒక పేరు, రామాయణము ఒక కావ్యానికి పేరు, భాగవతము ఒక పురాణానికి పేరు. కానీ రామాయణానికి, భారతానికి, భాగవతానికి, స్కాందానికి, అగ్ని పురాణానికి అన్నింటికీ కలిపి ఒకటే పేరు, ఇతిహాసము. ఇతిహాసము అంటే ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది. ఇందులో కవికి మనసుకి తట్టినటువంటి ఒక విషయాన్ని కల్పించి చెప్పలేదు, యథార్థముగా జరిగినది మాత్రమే చెప్పాడు. అందుకే మీరు సనాతన ధర్మానికి సంబంధించిన వాంగ్మయాన్ని పరిశీలిస్తే మీకు ఒక అద్భుతం కనపడుతుంది. అందుకే రామాయణం అంతా చెప్పేశాక చివర కొన్ని మాటలు ఉంటాయి. ఇది ఇట్లే జరిగినది. ఈ రామాయణాన్ని ఎక్కడ ఎవరు కూర్చుని విన్నప్పటికీ 33 కోట్ల మంది దేవతలతో కలిపి శ్రీ మహావిష్ణువు, పితృదేవతలు కూడా సంతోషిస్తున్నారు. అందుకని అందరూ గట్టిగా అనండి, బలం విష్ణోః ప్రవర్ధతాం అని పూర్తి చేస్తారు రామాయణాన్ని. కారణం అది అట్లే జరిగినది, అది జరగని కథ కాదు, యథార్థముగా జరిగినది. ఇక అందులో ఆక్షేపించడానికి ఏం ఉండదు. నేను ఒకప్పుడు ఎక్కడో స్కాంద పురాణంలో ఒక విషయం జరిగా. ధర్మరాజు గారు శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. దాని మించి ఆ గోమతి నది ప్రవహించి వెళ్ళిపోయింది. ఇప్పటికీ ఆ శివలింగం నీటిలో ఉంది. ఆ ధర్మరాజు గారు ప్రతిష్ఠించిన లింగమైన కారణం చేత ధర్మమునందు శివుడికి ఉన్న అనురక్తి చేత నందివాహనారూఢుడు అన్న మాటకు అర్థం ధర్మం ఎక్కి తిరుగుతాడని. అటువంటి వాడికి అనురక్తి కాబట్టి ఇప్పటికీ కూడా గోమతీ నది దగ్గరికి వెళ్లి శివలింగం ఉన్న చోట ఎవరైనా ఒక మారేడు దళాన్ని వేస్తే సృష్టికి విరుద్ధంగా లోపలికి వెడుతుంది అని చదివాను నేను. పురాణము ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది, అనుమానం ఏం అక్కర్లేదు అందులో. కాబట్టి ఇతిహాసం
శృతి, స్మృతి, తర్వాత ధర్మాన్ని చెప్పగలిగినది ఎవరు అంటే పురాణం. అందుకే ధర్మము నుంచి మనిషి జరిగిపోకూడదని దేవాలయాన్ని ఆధారం చేసుకుని సాయంకాలం వేళ ప్రవచనం చేసేవాడు. రాత్రి ప్రవచనం విని వెళ్ళి పడుకునేవాడు. మరునాడు కలిసి రానివ్వండి, కలిసి రాయకపోనివ్వండి, ఉద్రేకపడేవాడు కాడు. ధర్మం విడిచిపెట్టకుండా మనిషి బ్రతికేవాడు. అందుకే ప్రవచనాలన్నీ దేవాలయాల్లో జరుగుతుండేవి. కాబట్టి పురాణం, శృతి, స్మృతి, పురాణం. నాలుగవది శిష్టాచారం. శిష్టాచారం అంటే ఈ పై మూడిటిలో కానీ కనీసం ఒకదానిలో కానీ నిష్ణాతుడైన వ్యక్తి ఎలా జీవనం చేస్తాడో, ఒక సందర్భంలో ఆయన ఎలా ప్రవర్తిస్తాడో చూసి అలాగే ప్రవర్తిస్తే అదే వేదంలో చెప్పబడిన ధర్మం. అందుకే రామాయణానికి వేదోపబ్రహ్మణము అని పేరు పెట్టారు ఋషులు. వేదం చదువుకుంటే ఏం తెలుస్తుందో రామాయణం చదువుకుంటే అదే తెలుస్తుంది. రామాయణం చదివేటప్పుడు నీ చదివేసిన రామకథేనండి ఇదంతాను అని చెప్పి గబగబా చదువుతానంటే నేను చెప్పలేదు. రామాయణం ప్రతి శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా చదివితే రామాయణం వేదంలో ఉన్న అన్ని విషయాల్ని ఎలా చెప్తుందో మీకు అర్థం అవుతుంది. రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు సీతాలక్ష్మణులతో. భరతుడు అన్నగారిని వెనక్కి తీసుకొస్తానని కౌసల్యని, సుమిత్రని, కైకేయిని, వశిష్ఠాదులను, పరివారాన్ని అంతటినీ తీసుకుని అరణ్యానికి వెళ్ళాడు. రాముడికి తెలియదు తండ్రి చచ్చిపోయాడని. వెళ్ళి చెప్పాడు. చెప్పిన తరువాత రాముడు అన్నాడు, విశేషంగా ఏడిచాడు. తండ్రి చచ్చిపోయాడు అని తెలిసిన తరువాత ఎంతటి మహాజ్ఞాని అయినా ఏడవలసిందే. ఎవరు మినహాయింపు అని చెప్పారంటే ఒక్క సన్యాసి మాత్రం ఏడవక్కర్లేదు, సర్వసంగ పరిత్యాగి కాబట్టి. కానీ సన్యాసికి కూడా తల్లిదండ్రుల విషయంలో ఎంత నియమం చెప్పారంటే ఆయన ఏ బట్టతో కూర్చుని ఉన్నాడో, అంటే ఏ కాషాయం బట్టతో, ఆరేసిన బట్ట కాకుండా ఏ బట్టతో కూర్చుని ఉన్నాడో, ఏ బట్టతో కూర్చుని ఉండగా తండ్రి మరణాన్ని కానీ తల్లి మరణాన్ని కానీ విన్నాడో అదే బట్టతో ఉత్తర క్షణం వేదికి దిగిపోయి వెళ్ళి సచీల స్నానం చెయ్యాలి. ఆ బట్టతోటే స్నానం చేయాలి. తండ్రికి అంతకన్నా సన్యాసి చెయ్యక్కర్లా. తల్లికైతే అసలు తల్లి విషయంలో చెప్పిన ధర్మం వింటే తెల్లబోతాం మనం. తండ్రి గారైతే సన్యసించిన వ్యక్తి దగ్గరికి వస్తే అందరితో పాటే వరుసలో వచ్చి నమస్కారం చేసి వెళ్ళిపోవాలి. కొడుకు సన్యసిస్తే తన కడుపున పుట్టిన కొడుకైనా నమస్కారం చేయాలి. తల్లి వస్తే సన్యసించిన వ్యక్తి అయినా సరే లేచి నిలబడి ఆదరంతో నమస్కరించాలి. తల్లి విషయంలో శాస్త్రం అంత జాగ్రత్త చెప్పింది. ఎక్కడి ధర్మం అక్కడే. రాముడికి తెలియదు దశరథుడు చనిపోయాడని. చెప్పాడు భరతుడు వచ్చి, అన్నయ్య నాన్నగారు చనిపోయారన్నయ్య అన్నాడు. విశేషంగా ఏడ్చాడు. ఏడ్చినటువంటి రాముడు కౌసల్య, సుమిత్ర, కైకేయి భర్త పోయాడు, పైగా వాళ్ళు అప్పటికే కొంత వయసు మీరింది. ఆ బాధ చేత ఎక్కలేకపోయారు కొండ. మెల్లమెల్లగా ఎక్కుతున్నారు. రాముడు ధర్మమూర్తి, పెద్ద కొడుకు. తండ్రి మరణవార్త విన్నాడు. అక్కడ కూడా ఆయన ధర్మం తప్పడు. ఆయన భార్యని పిలిచాడు, సీతమ్మని పిలిచి అన్నాడు, సీతా పురస్త్వాద్వ్రజతు త్వమేవ మహితో వ్రజ, నువ్వు ముందు నడు, నేను నీ వెనకాతల నడిచొస్తాను. ఎందుకని అంటే పెళ్ళయిన తర్వాత భర్త ముందు నడుస్తాడు, భార్య వెనక నడుస్తుంది. అంటే అది మంగళప్రదమైన నడక అంటారంటే ఎప్పుడూ అలా నడవాలని కాదు. ఇంట్లో బయలుదేరినప్పుడు ముందు భర్త అడుగు వెయ్యాలి, వెనక భార్య వెయ్యాలి. ప్రయాణ సాధనం ఎక్కేటప్పుడు భార్య ముందెక్కాలి, భర్త తర్వాత ఎక్కాలి. మీరు రామాయణం చూస్తే వేదంలో చెప్పబడిన ధర్మాలన్నీ రాముడు పాటిస్తాడు. పరమాద్భుతం అంటే అసలు శ్రీరామాయణం. కౌసల్య వెనకాతల వచ్చి మెల్లిగా మెట్లెక్కుతూ అక్కడే ఉన్నాడు రాముడిని పర్ణశాల వంక చూస్తూ ఎక్కింది. దర్భల మీద గారపిండి ముద్దలు కనపడ్డాయి. ఆవిడ ఓ మాట అంది, ఏడుస్తూ అంది, నా కొడుకు గారపిండి తింటున్నాడు అన్నమాట. సార్వభౌముడు, దశరథుడి కొడుకు, ధర్మాత్ముడు, అన్ని లక్షణములు ఉన్నవాడు గారపిండి ముద్దలు తింటున్నాడు కాబట్టి ఇవాళ తన తండ్రికి గారపిండి ముద్దతో శ్రాద్ధం పెట్టాడు అని. కొడుకు దేనితో అన్నం తింటున్నాడో, ఎంత ఐశ్వర్యంతో ఉన్నాడో అంతకన్నా ఎక్కువ కానీ అంతకన్నా తక్కువ కానీ శ్రాద్ధంలో వాడకూడదు. తను గారపిండి తింటున్నాడు, తండ్రికి గారపిండి ముద్దతోటే శ్రాద్ధం పెట్టాడు. ధర్మం వేదంలో ఏం చెప్పారో రామాయణంలో రాముడు పాటించి చూపిస్తాడు.
అందుకే పురాణములు, కావ్యములు, ఇతిహాసములు చదివితే ధర్మం తెలుస్తుంది. ఓ మనం ఇలా బ్రతకాలన్నమాట అని అర్థం అవుతుంది. అవి దాటితే శిష్టాచారం, చదువుకున్న పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించాలని అర్థం అవుతుంది. ఆఖరికి సమాజంలో అటువంటి పెద్దలతో పరిచయం కూడా నాకు లేదండి అంటే అంతరాత్మ ప్రబోధం. అంతరాత్మ లోపల నుంచి చెప్తూ ఉంటుంది, అలా వద్దు, అలా చెయ్యకు, ఇలా చెయ్యి, తప్పు, ఎందుకు అలా చేస్తావని చెప్తూ ఉంటుంది. కనీసం అంతరాత్మకి కట్టుబడాలి. ఈ 5 ధర్మమునకు ప్రమాణములు. ఈ 5 ధర్మాన్ని చెప్పడానికి అధికారులు. 6వది ఇక లేరు. ఎవ్వరూ కూడా ఇక ధర్మమును చెప్పడానికి అధికారులు కారు. ఈ 5 ధర్మాన్ని చెప్పడానికి అధికారులు. శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, అంతరాత్మ. ఈ 5 ధర్మాన్ని చెప్తాయి. ఈ 5 చెప్పిన ధర్మాన్ని లోకంలో మిగిలిన వాళ్ళందరూ కూడా ధర్మ ప్రచారము అన్న పేరుతో ప్రచారం చేస్తారు. అందరూ ఆ మార్గంలో వెళ్ళాలి అని. ఈ ధర్మాన్ని శాస్త్రం ధ్రియతేవా జనైరితి ధర్మం అని పిలిచింది. ధర్మము అన్న మాటకి అమరకోశం ధ్రియతేవా జనైరితి ధర్మం అంటూ. ఎవరు అనుష్ఠించారో వాడు ధర్మాత్ముడు. తెలిసున్నవాడు ధర్మాత్ముడు కాడు. ధర్మాత్ముడు అన్న మాటకి, ధర్మం ఎరిగినవాడు అన్న మాటకి మధ్యలో మహాసముద్రాలంత వ్యత్యాసం ఉంటుంది. మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ధర్మం తెలియడం వేరు, ధర్మాన్ని ఆచరించడం వేరు. ప్రాణం పోయినా సరే ధర్మాచరణంలో నేను వెనుకడుగ వెయ్యను అన్న పూనిక ఉన్నవాడెవరో వాడు శాశ్వతత్వాన్ని పొందుతాడు. ఎన్ని తెలుసున్నా ధర్మాచరణమునందు అనురక్తి లేనివాడెవరో వాడు లోక కంటకుడు అయిపోతాడు. మీకు నేను ఒక్క ఉదాహరణ చూపిస్తాను. రావణాసురుడికి ధర్మం తెలియదు అని మీరు అనుకుంటే పొరపాటు. రావణాసురుడికి తెలియని ధర్మం ఏమీ లేదు. సమస్త వేదాంగములు చదువుకున్నాడు. ఆయనేం మామూలు మనిషిగాడు. ఆయన సాక్షాత్తు విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు. విశ్రవసో బ్రహ్మ పులశ్చ బ్రహ్మ యొక్క కుమారుడు. పులశ్చ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ గారి యొక్క మానసికంగా ఆయన సృజించిన ప్రజాపతులలో ఒకడు. అందుకని స్వయంగా ఆయనకి ముత్తాత చతుర్ముఖ బ్రహ్మగారు. అంతటి బ్రహ్మ తేజస్సులో వచ్చినవాడు. అటువంటి బ్రహ్మవంశంలో వచ్చాడు. ఆయనకి తెలియనివేం లేవు. సుందరకాండ చదవండి, సుందరకాండ పారాయణ చెయ్యండి అని ఎందుకంటారంటే, సీతమ్మ ఒక ప్రశ్న వేసింది రావణున్నందులో. ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచార వర్జిత అని అడిగింది. నీకు ధర్మం తెలియదా? ధర్మం నీకు తెలియదు అని అనుకోవడం సాహసంసమా రావణ? నీకు ధర్మం తెలుసు, ఎందుకంటే వేదాంగములు చదువుకున్నావు. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా? చెప్పేవాళ్ళు లేరనుకోవడానికి వీల్లేదు. విభీషణుడున్నాడు, భార్య ఉంది మండోదరి, ధర్మం చెప్తుంది. కైకసి ఉంది తల్లి. ఇంతమంది ఉన్నారు, నువ్వు వినవు. ధర్మాన్ని ఆచరించాలనేటటువంటి ఉత్సాహం నీకెందుకు లేదు? దీని పర్యవసానం ఏమిటో తెలుసా రావణ? పరమ భయంకరంగా ఉంటుంది. ధర్మాచరణ చెయ్యని వాడి జీవితం చిట్ట చివరికి ఎంత భయంకరంగా వెళ్ళిపోతుంది అని చెప్పాయంటే శాస్త్రాలు, ఈశ్వరుడు ఒక్క శాసనమే చేస్తాడు. ఆయన ఏం పెద్ద దండించక్కర్లేదు, ఏదో కష్టపెట్టేయక్కర్లేదు. నీ మలమూత్రములను నువ్వు లేచి విసర్జించలేవు, చాలు. అందుకే మృత్యు దేవత అంటారు సనాతన ధర్మం. ఈ దేవతగా చెప్పినటువంటి వాళ్ళు ఉండరు. ఎందుకు దేవత అయిందంటే, ఈ శరీరం తన మలాన్ని తాను, తన మూత్రాన్ని తాను విసర్జించకుండా మంచంలో ఉండిపోయిందనుకోండి, తింటుంది, తాగుతుంది, ఆ రెండూ చేయదు. అలా చేయకపోతే భార్యకి కూడా బరువు అయిపోతుంది. తిన్నది జీర్ణం అయిపోయి తాగింది వంట పట్టినంత కాలం తిరగడం గొప్ప కాదు రావణ. చిట్ట చివరి రోజు ఒకటి ఉందని గుర్తుపెట్టుకో. అబ్దుల్ కలాం గారి మాటల్లో అయితే ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్. అప్పుడు ఈశ్వరుడు నువ్వు పాటించిన ధర్మాన్ని, నువ్వు వదిలిపెట్టిన ధర్మాన్ని లెక్కలోకి తీసుకుంటాడు. అనాయాసేన వరణం వినా దైన్యేన జీవితం అని అడిగి తీర్థం పుచ్చుకుంటారు మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రీశైలంలో. బతికున్నంత కాలం చెయ్యి చాపకుండా తినగలిగితే చాలు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబూడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు,
పొద్దుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకి దొంగల కిత్తురో దొరల కౌరో తేనె జుడ్డీగలీయవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ధర్మాన్ని తప్పితే ఎవడు తప్పాడో వాణ్ణి కట్టి కుడిపేస్తుంది. అప్పుడు అక్కడికి వచ్చేవాడు ఉండడు. అది శాస్త్రం 1కి 10 మాటలు హెచ్చరించి చెప్తుంది. నువ్వు సంపాదించింది వారసులు పనిచేసుకుంటారు, ఏ మార్గంలో తెచ్చావన్నది మాత్రం ఈశ్వరుడు లెక్కలోకి తీసుకుంటాడు. అది నువ్వు ఆ మార్గంలో వెళ్ళిన వాడివి, దీనికి ఫలితాన్ని అనుభవించమని శాసనం చేస్తాడు. ఒక తిరియక్కుగా చేశాడనుకోండి చాలు బతుకు. వెన్నుపాం భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతుంది, ఇక నిలువుగా పెరగదంటే మనిషి కాడు. ఏమో ఉచ్చులు పట్టి చంపుతారో, కత్తితో మెడ నరికి చంపుతారో, బాణం వేసి చంపుతారో, ఈట పెట్టి చంపుతారో, ఎలా చంపుతారో, ఎంత బాధ పెడతారో ఎవరికి తెలుసు. అంత భీభత్సంగా ఉంటుంది జీవితం. ప్రతి క్షణం మృత్యువు ఎదురుగుండా వస్తూనే ఉంటుంది, నిరంతర భయంతో ఉంటుంది. అలా కాకుండా తరించడానికి వీలైన జీవితం మనుష్య జన్మ ఒక్కటే. అటువంటి జన్మకి మాత్రమే ధర్మంతో సంబంధం. మిగిలిన ఏ ప్రాణికి ధర్మం లేదు. మిగిలిన వాటికి అన్నిటికీ కూడా ఒకటే ధర్మం, పశుధర్మం. దేవి భాగవతంలో పశుధర్మో నమే ప్రీతిం అంటాడు వ్యాసుడు. ఒక ఆవు ఉందనుకోండి, అది దాని కడుపున పుడుతుంది గిత్తదూడ, అది పెద్దదవుతుంది. పెద్దదైన తర్వాత గిత్తదూడ ఎద్దవుతుంది. ఎద్దయి తనని కన్న తల్లి ఆ ఆవుతోటే సంగమిస్తుంది. ఇప్పుడు ఆవుకి ఎద్దుకి దోషం వచ్చిందా అంటే దానికి దోషం రాదు, అది పశుధర్మం, ఉపాధి పశువు, అందుకని పశుధర్మం. ఒక పెద్ద పులి నిండు చూలాలుగా ఉండి ఇంకా కాసేపట్లో ప్రసవిస్తుందన్న జింకని తరిమి తరిమి చంపేస్తుంది. పులికి దోషం వచ్చిందా? రాలేదు, అది పశుధర్మం. వాటికి కర్తృత్వం లేదు, శాస్త్రంతో సంబంధం లేదు. కానీ మనిషికి మాత్రం ధర్మం అన్నది అన్ని వేళలా అవసరం. ఎందుకని అంటే ధర్మము అన్న మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎప్పుడూ ఒక్కలా ఉండదు. ధర్మము నిరంతరము మారిపోతుంది, సత్యము ఎప్పుడూ మారదు. మారనిది సత్యం, మారిపోయేది ధర్మం. మారిపోయే ధర్మాన్ని పట్టుకున్నవాడు మారని సత్యమునందు ఒకటిగా అయిపోతాడు. అసలు భగవంతుడి పేరు సత్యం అంతే, సత్యం తప్ప ఇంకొక పేరు లేదు. అటువంటి సత్యమునందు నిలబడాలి అంటే, సత్యం అంటే అబద్ధం చెప్పకుండా ఉండడం కాదు, సత్యం అంటే నిత్య వస్తువు, షడ్వికారములు లేనిది, ఎప్పుడూ ఉండేది భగవంతుడు. తాను భగవంతుని యందు ఐక్యమైపోవడానికి లేదా తను అద్వైత మోక్షాన్ని పొందడానికి ఏది ఆధారము అంటే ధర్మమే. ధర్మము ఎప్పుడూ ఒక్కలా ఉండదు, ఇది మీరు బాగా పట్టుకోవలసి ఉంటుంది. ఒకనాడు ఉన్న ధర్మం రెండవ నాడు ఉండదు. ఏకాదశి తిథి వచ్చిందనుకోండి, ఆ రోజున ఉపవాసం ధర్మం. ద్వాదశి తిథి వచ్చిందనుకోండి, ద్వాదశి నాడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పారణ చేసేయాలి, అంటే ఏదో ఒకటి తినేసేయాలి. కనీసంలో కనీసం భోజనం ఎలా చేస్తానండి? సంధ్యావందనం చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, అభిషేకం చేసుకోవాలి. ద్వాదశి నాడు పొద్దున్నే అన్నం ఎలా తింటానండి అన్నారనుకోండి, ఉసిరికాయ ముక్క అన్న నోట్లో వేసుకోవాలి. ద్వాదశి నాడు పారణ చెయ్యాలి, ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అనుకోండి, నేను ఇలా చెప్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారా అన్న భయం నాకు ఉందనుకోండి, నేను మాట్లాడకూడదు, అసలు ఉపన్యాసం చెప్పకూడదు. నేను శాస్త్రాన్ని ధైర్యంగా మాట్లాడతాను అన్న పూనిక నాకుంటే నేను కూర్చోవాలి. అప్పుడు నాది భక్త ధర్మం. నేను మాట్లాడేటప్పుడు శాస్త్రం ఒక్కటే మాట్లాడాలి. అది వినడానికి, అనుష్ఠించడానికి తాపత్రయంతో వచ్చారు వాళ్ళు. నేను చెప్పకపోతే తప్పు నాకొస్తుంది, పాపం నాకొస్తుంది. ఉన్నదున్నట్లు నేను మాట్లాడతాను. అప్పుడు చెప్పడం నా ధర్మం. ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ధర్మం మారిపోతూ ఉంటుంది. నేను నా ఉద్యోగానికి వెడితే నా పై అధికారి దగ్గర నేను ధర్మం పాటించాలి. అదే నేను సభలో ఉన్నాను అనుకోండి, ఎంత పెద్ద అధికారం అనివ్వండి, నేను చెప్పవలసిన విషయాన్ని చెప్పేస్తాను. అంతే తప్ప ఇది నేను చెప్తే ఒకవేళ ఆయనకి ఏమైనా అన్వయం అవుతుందేమో అని నేనేం అనుమానపడ్డం కానీ చెప్పకుండా మానేయడం కానీ నేను చేయను. అక్కడ నాది ధర్మం, అక్కడ అది ధర్మం. నేను నా తండ్రి ముందు నిలబడితే చేతులు కట్టుకుని నిలబడాలి. ధర్మం అంటే ఏమిటో రాముడు మాట్లాడతాడు రామాయణం. ఒక తండ్రి అన్న మాటకి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో చెప్తాడు రామచంద్రమూర్తి. అయోధ్యకాండలో మాట్లాడతాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చెప్తాడంటే, ఒక తండ్రి అన్న మాటకు అర్థం ఏమిటో చెప్తాడు. చెప్తూ అంటాడు, తల్లి కన్నా కూడా తండ్రి 2 కారణముల చేత గొప్పవాడు.
ఏ రెండు కారణముల చేత అంటే ఉంగరం పెట్టేటటువంటి డబ్బా ఉంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది, బంగారం కొట్లో ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ డబ్బా మూత తెరిచి నేను అక్కడ పెట్టాను అనుకోండి, దాన్ని ఎవ్వరు ఎత్తుకుపోరు. దానికి గౌరవం ఎందుకు వచ్చింది అంటే ఉంగరం అందులో పెట్టాను అనుకోండి, డబ్బాకి గౌరవం ఉంగరం ఉండడం వల్ల వచ్చింది. ఇవాళ ఈ శరీరం ఉన్నది అంటే ఈ శరీరము ఏర్పడడానికి కావలసినటువంటి ఆవాసము తల్లి గర్భం. తల్లి గర్భంలో ఈ శరీరము ఏర్పడడానికి కావలసిన బీజాన్ని నిక్షేపించిన వాడు, పెట్టెలో ఉంగరాన్ని పెట్టినవాడు నా తండ్రి. అందుకే తల్లి కన్నా తండ్రి ఆ విషయంలో గొప్పవాడు, నాకు జన్మనిచ్చి ఆయన గొప్పవాడు. అటువంటి తండ్రి ఉన్నాడే ఆయన నిత్యస్మరణీయుడు. అందుకే లోకంలో 3 పుట్టినరోజులు చేసుకోమని చెప్పింది వేదం. 3 పుట్టినరోజులు ఏవి చేసుకోవాలి అంటే జన్మత్రితయే అంది. తను పుట్టినరోజు చేసుకోవాలి, పెళ్లి రోజు వైదికం కాదు. తను పుట్టినరోజు చేసుకోవడం వైదికం. తన తండ్రి పుట్టినరోజున సభ చెయ్యాలి, తండ్రి పేరు మీద సభ చేసి తీరాలి. తండ్రి గారి శరీరం విడిచిపెట్టిన రోజున తండ్రిని స్మరించి చెయ్యాలి. 3వది దేవతా స్వరూపముల యొక్క పుట్టినరోజున చెయ్యాలి. హనుమ జయంతి, శంకర జయంతి, కృష్ణాష్టమి, శ్రీరామనవమి ఇవి భగవంతుని అవతారాలు వచ్చినటువంటి రోజులు కాబట్టి ఆ రోజులు చెయ్యాలి. ఇందులో చమత్కారం ఏమిటో తెలుసా? తండ్రికి పుట్టినరోజు ఒకటి ఉంటుంది, తండ్రి గారి పుట్టినరోజుని చెయ్యాలి తప్పకుండా. తల్లికి పుట్టినరోజు ఏది? అదేమిటండి, నాన్నగారికి పుట్టినరోజు తెలిసినప్పుడు అమ్మకి పుట్టినరోజు తెలీదా అంటారేమో. అసలు అమ్మ పుట్టినరోజు ఏదో తెలుసా? ఎంతమంది బిడ్డల్ని ఆవిడ కందో అంతమంది పుట్టినరోజులు అమ్మ పుట్టినరోజులు. ఎందుకనో తెలుసా? శాస్త్రం అలా ఎందుకు చెప్పిందో తెలుసా? ఆ పిల్లవాడు పుట్టినప్పుడు ఆమె బ్రతికుంటుందని నమ్మకం ఏం లేదు. ప్రసవ వేదనలో ఆమె వెళ్ళిపోవచ్చు, అది జనన మరణ సమస్య. ఆ పిల్లవాడు పుట్టినప్పుడు ఆమె కూడా పుట్టింది, మళ్ళీ బతికింది కాబట్టి ద్విజ, రెండో మాట బతికింది. పుట్టి మరణ సదృశమైన వేదనలోకి వెళ్ళి మళ్ళీ బతికింది కాబట్టి ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్ని పుట్టినరోజులు ఆవిడికి. నీ పుట్టినరోజు చేసుకున్నప్పుడు దాంతో అమ్మకు కూడా పుట్టినరోజు కలిపి చెయ్యి. ఇవాళ నా పుట్టినరోజు అమ్మా అన్నవాడు కృతజ్ఞుడు, అమ్మా ఇవాళ మన పుట్టినరోజు అన్నవాడు కృతజ్ఞుడు. అందుకే తన పుట్టినరోజు కాదు, అమ్మకి కూడా పుట్టినరోజు. అమ్మ పొంగిపోయేది ఎందుకు అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారో అమ్మకి అన్ని పుట్టినరోజులు చేయమని చెప్పింది శాస్త్రం. తండ్రికి లేదు, తండ్రికి ఒక్కటే పుట్టినరోజు. అది తల్లి యొక్క గొప్పతనం. ఎంత అందంగా చూసిందో చూడండి శాస్త్రం దాన్ని. అందుచేత తల్లికి అన్ని పుట్టినరోజులు చేయమని. తల్లికి మొదటి నమస్కారం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఈ ధర్మసోపానములు అంటారు. దీని మీద నేను విశాఖపట్నంలో ప్రసంగాలు కూడా చేశాను. అమ్మకి మొదటి నమస్కారం చేయమంది. మరి అదేమిటి, నాన్నగారు గొప్పవారైతే అమ్మకి మొదటి నమస్కారం ఏంటి? అమ్మకి మొదటి నమస్కారం చెయ్యండి అని ఎందుకన్నారంటే అమ్మయే నాన్న ఎవరో చెప్తుంది. నాన్న ఎవరో లోకంలో బిడ్డకి పరిచయం చేసేది ఎవరంటే అమ్మ. ఎందుకు అమ్మ గొప్పదైందో తెలుసా? అమ్మ ఏ కష్టం ఉన్నా సుఖం ఉన్నా భర్తని మాత్రం విడిచిపెట్టదు భార్య. అమ్మా ఇవాళ నాకు కష్టం వచ్చిందని నువ్వు దశరథుడిని వదిలేస్తానంటున్నావే, నాతో వస్తానంటున్నావే. నిజంగా అలా ఎంత కష్టం వచ్చినా భర్తని విడిచి వెళ్లిపోయిన భార్య పట్ల లోకంలో ఎలా ఉండాలో తెలుసా అమ్మా? భర్తుక్కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియాః సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం. అటువంటి ఆడదాని ముఖం కూడా చూడకూడదమ్మా. అలా అవకు నువ్వు. నీకు నాకు గతి దశరథుడు, అది నువ్వు నాకు నేర్పిన పాఠం. అలాగే నడుద్దాం, అది ధర్మం. అందుకు అమ్మకి మాతృదేవో భవ మొదటి నమస్కారం. అయితే చిత్రం ఏమిటంటే తండ్రి రుణం తీర్చేసుకోవచ్చు కొడుకు. ధర్మంలోని పెద్ద విశేషం. తండ్రి రుణం నేను తీర్చేసుకుందాం అనుకున్నాడు అనుకోండి, ఒక కారణం చేత జన్మతః ఉన్న రుణం తీరిపోతుంది. తను కొడుకునికి అన్నాడు అనుకోండి పెళ్ళయి, పితృరుణం తీరిపోతుంది. అందుకే ఏ బట్టలు కట్టుకుని ఉండగా కొడుకు పుట్టాడన్న వార్త విన్నాడో ఆ బట్టలతోటే సచేల స్నానం కొంచెం పైనుంచి నీళ్లలోకి దూకాలి. ఆ నీళ్ళు ఇలా పైకి లేవాలి. లేస్తే పితృదేవతలు చూసి పితృరుణం నుంచి విముక్తి చేస్తారు. కాబట్టి సచేల స్నానంతో కొడుకుని కన్నప్పుడు పితృరుణం తీరుతుంది. కాదు అసలు నాకు నిజంగా జన్మనిచ్చి ఇంత చేసినటువంటి తండ్రి గారి రుణం పూర్తిగా నేను తీర్చుకుందాం అనుకుంటే సౌత్రామణి అని ఒక యజ్ఞం ఉంది. ఆ యజ్ఞం చేస్తే పితృరుణం తీరిపోతుంది. అమ్మ రుణం
వేదం మొత్తం మీద దానికి మార్గం లేదు. అమ్మ రుణం తీరదు అని చెప్పి. పైగా తండ్రికి పిండం పెడతారు, తల్లికి పిండం పెడతారు శరీరాలు విడిచిపెట్టేసిన తర్వాత. కానీ చిత్రం ఏమిటో తెలుసా? తండ్రికి పిండం పెడితే కొడుకుని కాబట్టి నాకు అధికారం ఉంది కాబట్టి నాన్నగారండి మీరు తినండి అని విడిచిపెడతాడు. ఈ బొటనవేలు మించి విడిచిపెడతాడు. ఇలా బొటనవేలు తిప్పి విడిచిపెడితే పితృదేవతలకి, ఇలా విడిచిపెడితే భిక్ష, ఇలా వేస్తే భగవంతుడికి పూజ. మీ చెయ్యి ఎటు తిరిగిందన్న దాన్ని బట్టి మీరేం చేస్తున్నారన్నది చెప్తారు తప్ప అన్ని వేళలా ఒకలా చేతి ముద్ర తిప్పకూడదు. కాబట్టి ఇలా అన్నారనుకోండి భిక్ష పెట్టారు అని గుర్తు, ఇలా ఇచ్చారనుకోండి ధార పోశారు అని గుర్తు, ఇలా అన్నారనుకోండి పూజ చేశారు అని గుర్తు. ఓంకారంతో ఇలా గుండెలకి చూపించి పడింది అంటే పూజ చేస్తున్నారని గుర్తు. ఇలా కుడి చేతి వైపు బొటనవేలు మించి పడితే పితృదేవతలకి తర్పణ చేశారని గుర్తు. అమ్మకి తర్పణ చేస్తే మాత్రం కొడుకు 12 మంత్రాలు చెప్తాడు. ఇవన్నీ ఏమిటో తెలుసా? రుణం తీరడానికి కాదు. ఇది ధర్మం, ఇది భారతీయత. అమ్మ రుణం నీకు తీరదు కానీ ఎందుకు పిండం పెడుతున్నావో గుర్తు తెచ్చుకో పెట్టాను. యాంత్రికంగా పెట్టకు. వాయుపురాణంలో 12 శ్లోకాలు ఇచ్చారు. ఆ 12 శ్లోకాలు చెప్పి పిండం విడిచిపెడతారు అమ్మకి. అందులో అమ్మ బాధ అంటే ఏమిటో చెప్పుకొస్తారు. చెప్పుకొస్తూ పిండం పెడతారు. నిజంగా ఆ శ్లోకాలు చదువుతుంటే ఆ ఒళ్ళు జలధరిస్తుంది. పులకరించడం కాదు, జలధరిస్తుంది. వా, మా అమ్మ ఇంత కష్టపడిందా అనిపిస్తుంది. అందులో ఒక్కొక్క శ్లోకం చెప్తారు. అందులో అంటారు, అమ్మా యావత్ పుత్రో నభవతి తావత్ మాతృశ్చ చింతనం తస్య చింత నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం అంటారు. అమ్మా నీకు పెళ్ళయింది, నాన్నగారు చాలా మంచివారు, నిన్ను గుండెల్లో పెట్టుకు చూసుకునే వ్యక్తి, గొప్ప ఐశ్వర్యం. అయినా అమ్మ నువ్వు సంతోషంగా ఉన్నావా? కొడుకు పుట్టలేదే, కొడుకు పుట్టలేదే, కొడుకు పుడితే వంశం పెరుగుతుందే, పాపం పిచ్చి ఆయన వంశం కోసం నన్ను చేసుకున్నాడే, ఒక్క కొడుకు పుడితే ఆయన ఎంత మురిసిపోతారో, వృద్ధాప్యంలో చెయ్యి వేసుకోవడానికి అక్కడికి వచ్చేవాడే కొడుకు అని. అమ్మ నేను పుట్టలేదు పుట్టలేదు పుట్టలేదని అన్నీ ఉన్నా చింతపడ్డావు. యావత్ పుత్రో నభవతి తావత్ మాతృశ్చ చింతనం తస్య నిష్క్రమణార్థాయ. అమ్మా నువ్వు నా కోసం పొందిన చింత నేను పుట్టాలని అంత ఏడిచావు. ఇన్నున్నా కూడా అమ్మా నీకు నేనేమిచ్చి రుణం తీర్చుకోను? నేను పుడితే మురిసిపోయావా? మాతృపిండం దదామ్యహం, అందుకు పెడుతున్నానమ్మా ఈ పిండం. నేను పుట్టక ముందు నేను పుట్టాలని నువ్వు పొందిన ఆర్తికి పెట్టాను. అలా ఒక్కొక్క శ్లోకం చెప్తారు. గర్భస్య ధారణే దుఃఖం విషమే భూమివర్తని తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. గర్భస్య ధారణే దుఃఖం. ఆడది గర్భాన్ని ధరించడం అంత తేలిక విషయం ఏం కాదు. శరీరం అంతా కూడా వికారమును పొందుతుంది. ఎన్ని ఉపవాసాలు చెయ్యాలో, ఎన్ని మందులు వేసుకోవాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో. అందున అన్నిటికన్నా కష్టం ఏమిటంటే విషమే భూమివర్తని. ఈ భూమి మీద నడిచేటప్పుడు ఇలా చూద్దామంటే కడుపు అడ్డొస్తుంది. అలా అంత దూరంలో చూసుకుంటూ ఎత్తుపల్లాల మీద నాచున్న చోట ఎంతో జాగ్రత్తగా కాళ్ళేశావమ్మా. ఎందుకనంటే లోపల నేనున్నానని, నేనెవరో కూడా తెలియదు. నా కోసం అమ్మా ఎగుడు దిగుడుల్లో నడిచేటప్పుడు ఎంత జాగ్రత్తగా అడుగులేశావు. 9 నెలలు అలా కష్టపడ్డావా నా తల్లి? తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. అందుకు పెడుతున్నానమ్మా ఈ పిండాన్ని. ఎంత కష్టపడ్డావమ్మా నా కోసం. ఇంకొక శ్లోకంలో అంటారు అమ్మ గురించి చెప్తూ, అమ్మా ఒకటా రెండా నేను చేసిన తప్పులు? పాదస్య తాడనే పుత్ర వేదనే జనన్యాహ వేదనేషుచ. నేను అమ్మ కడుపులో పెరుగుతున్నప్పుడు కాలు కొద్దిగా కదిపి తన్నాను. మొదటిసారి గర్భం ధరించిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు అంటున్నా, అమ్మా అమ్మా వీడు తంతున్నాడమ్మా, ఇక్కడ తంతునట్టు తెలుస్తోందమ్మా, అమ్మ వాడు తంతున్నాడమ్మా అని ఎంత మురిసిపోతుందో. అమ్మా నేను నీకు ఇచ్చిన ఉపకారం కడుపులో పడుకుని తన్నానమ్మా, కాళ్ళు పెట్టి మురిసిపోయావమ్మా. ఎంత వేదన పొందావమ్మా నేను లోపల పెరిగిపోతుంటే. నేను బయటికి వచ్చానా, నన్ను దగ్గరికి తీసుకున్నావా, నీకు ఇష్టమైన మంగళసూత్రం చేత్తో పట్టుకుని నువ్వు పాలిస్తున్న గుండెల మీద తన్నానమ్మా. మళ్ళీ అయినా పూల పొట్లాన్ని ముద్దు పెట్టుకున్నట్టు నా అరికాలు ముద్దు పెట్టుకుని నువ్వు ఊర్చుకున్నావా? నన్ను తప్పు పట్టలేదా? అమ్మా నేను నిన్ను ఇన్ని తన్నులు తన్నానా? ఇంత పెద్దవాణ్ణైనా భూమి విష్ణువు యొక్క భార్య,
నా తల్లి కాలుతో తంతూనే ఉన్నానా? అమ్మా, ఎంత తప్పు చేస్తున్నానమ్మా, ఇన్ని తన్నులు నేను తంతే వాడు అమ్మని తన్నాడు రా అన్నాడు అనుకోండి, చిచి ధూర్తుడు అంటాను వెంటనే. అమ్మని తన్నని వాడెవడున్నాడు లోకంలో? అందరూ అమ్మని తన్నిన వాళ్లే. కడుపులో తన్నాం మురిసిపోయి, బయటికి వచ్చి తన్నాం పరవశించిపోయి. అమ్మ వేదనా ప్రసవేషుచ, లోపల నేనున్నప్పుడు ఎంత బాధపడ్డావమ్మా, వంగలేక నడవలేక నించోలేక కూర్చోలేక చెమటలు పట్టి ఆపసోపాలు పడి నొప్పులుస్తుంటే నిన్ను తీసుకెడుతుంటే భర్త వంక ఆర్తితో చూసి ఏమో వస్తానో రానో, తల్లిదండ్రుల వంక చూసి కన్న తండ్రి బెంగ పెట్టుకుంటే నిజంగా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బిడ్డ క్యారు అన్నప్పుడు స్పృహొస్తే ఇంత నిద్రపోయి ఇంత బాధ పొందినా అమ్మా నన్ను తడిని మురిసిపోయావా? మాతృపిండం దదామ్యహం, నేనేం చేయనమ్మా, ఒక్క పిండం పెడుతున్నాను. శ్లోకాలు చదువుతుంటే కళ్ళంబట నీళ్లు వస్తాయి. నిజంగా నేను ఆ 12 శ్లోకాల గురించి వ్యాఖ్యానం చేస్తే ఎంత కష్టంగా ఉంటుంది. మాసి మాసి కృతే కష్టం వేదనా ప్రసవేషుచ తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. నెలకి నెల నెలకి నెల నెలకి నెల పెరుగుతోంది. అమ్మ బయట లోపల ఎన్ని కష్టాలు. తొలిచూలు మా ఇంట్లో 5వ నెలలో సూడి లేనేవాళ్ళు ఒకళ్ళు, 7వ నెలలో పురిటికల్ వెళ్తూ గాని లేనేవాళ్ళు ఒకళ్ళు, అత్తారింట్లో పని ఎక్కువ ఉన్నా కాదనలేక చెయ్యాలి, అమ్మని చూడాలనున్నా వెళ్ళడానికి ఉండదు, అమ్మ ఉందో లేదో చూసేవాళ్ళెవరు చేసేవాళ్ళెవరు, అమ్మ ఉన్నా పుట్టింట్లో బలం ఉందో లేదో, అమ్మ మాట నెగ్గుతుందో నెగ్గదో, నాన్నగారు ఆస్తిపరుడో కాదు, అమ్మని చూడాలనున్నా మనసు ఎంత మూగబోయిందో, ఆ ప్రసవానికి ఏ పల్లెటూరో వెడితే ఎలా ఉంటుందో, అందుకని వెళ్ళానో వెళ్ళలేకపోయిందో పిచ్చి తల్లి. అమ్మా ఎన్ని కష్టాలు పడ్డావమ్మా, ఎంత వేదన పడ్డావమ్మా, మనసులో వేదన, శరీరంలో బాధ, ఇన్నిటినీ నా కోసం భరించేశావా ఆనందంగా? నేనేమిచ్చానమ్మా నీకు? పిండం పెడుతున్నానమ్మా, ఇంత పిడచ నా చేత్తో కలిపి దర్భల మీద పెడుతున్నాను, ఇంతకన్నా ఇక ఏమి పెట్టలేనమ్మా. దదామ్యహం తస్య నిష్క్రమణార్థాయ, ఆ పరివేదనకి నేను పెట్టిన పిండం చూసి సంతోషించాలి, ఇంతకన్నా నేను చేయలేదు. అమ్మ రుణం తీర్చుకోలేవు. ఈ మాటని వాయుపురాణం 12 శ్లోకాలలో చెప్పింది. ఆడదాని గౌరవం అంటే ఎలా ఉంటుందో, స్త్రీ జన్మ వైశిష్ట్యం అంటే ఏమిటో, అమ్మతనం అంటే ఏమిటో అంత అద్భుతంగా వర్ణించారు. ధర్మం అంటే ధర్మమే. రాముడు లక్ష్మణస్వామితో మాట్లాడుతూ రామాయణంలో ఒక మాట అంటాడు, ఒరే ఇవాళ దశరథ మహారాజు గారు రాజ్యం ఇవ్వలేదా, అందుకు ఏమంటున్నావు? గురోరప్యవలిప్తస్యా కార్యాకార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం. రాజ్యం ఇవ్వలేదు కాబట్టి అన్నయ్య నువ్వు అను, నా కోదండమునకు సంధించిన బాణ పరంపరలను కోసల రాజ్యం మీద విడిచిపెట్టే అయోధ్యానగరంలో ఉన్న సైన్యాన్నంతటినీ సంహరించి దశరథుణ్ణి బంధీకృతుణ్ణి చేసి నీకు రాజ్యం ఇస్తానంటున్నావు. నిన్న రాత్రి పిలిచి రాజ్యం ఇచ్చినప్పుడు ఎవడు రాయన? తండ్రే. ఇవాళ అరణ్యవాసానికి వెళ్ళమంటే చంపేస్తావా అంటే అప్పుడు తండ్రి పెడితే, పెట్టకపోతే తండ్రి గాడి దయ్యమా? ఎవడు రా చెప్పాడు నీకు ఈ శాస్త్రం అని ఆయన అన్నాడు. ఎవరో తెలుసా తల్లిదండ్రులంటే లోకంలో? తల్లిదండ్రులంటే ఎవరి రుణాన్ని నువ్వు తీర్చుకోలేవో, ఎవరు చేసినటువంటి పనులకు ప్రత్యుపకారము చెయ్యడం అనేటటువంటి మాట లోకమునందు ఇక సంభవము కాదు. నస ప్రతీకారం, మళ్ళీ తిరిగి ఉపకారం చెయ్యడము అనేటటువంటిది ఎవరి విషయంలో సంభవం కాదో. మాతా పిత్రాచ యత్ కుర్యతః, వాళ్ళిద్దరూ చేసినటువంటి పనులు ఉన్నాయే వాటికి ఏమని ఉపకారం చెప్తావు? నీకు జన్మనిచ్చారు, నువ్వు పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు నీకు స్నానం చేయించారు, అమ్మ మంచంలో మలమూత్రాలు విడిచిపెడితే చల్లతనానికి తెలివొచ్చేస్తే పక్క మార్చి దుప్పటి మార్చి ఇంకో బొంత వేసి నిన్ను పడుకోబెట్టి నిన్ను జోకెట్టి నువ్వు నిద్రపాడైపోతే ఆవిడ అలాగే పడుకుంది. ఆవిడ నిద్రపోలా, ఆవిడికి తెల్లవారకట్ట నిద్ర పట్టింది, నీకు తెలివొచ్చి లేచిపోయావు, నువ్వు ఎక్కడ ఆడుతూ పడిపోతావో అని నిద్ర కళ్ళతో లేచి నిన్ను ఆడించింది. తండ్రి ఎంత కష్టపడ్డాడో తెచ్చి నీకు అన్నం పెట్టాడు, తను తిన్నాడో తినలేదో నీకు పెట్టాడు. నువ్వు వృద్ధిలోకి రావాలని అన్ని పూజలు చేశాడు, అన్ని నోములు పట్టాడు, అన్ని వ్రతాలు చేశాడు, అన్ని గుళ్ళకెళ్ళాడు. అటువంటి తల్లి అటువంటి తండ్రికి ప్రత్యుపకారం చెయ్యగలిగిన మొనగాడివిరా నువ్వు? వాళ్ళని నింద చెయ్యగలిగిన వాడివిరా? ఒక్క మాట ఎత్తకు. తల్లి తండ్రి పేరెత్తితే తల వంచి నమస్కరించిన వాడెవరో వాడు కొడుకు. అందుకే 3 జన్మదినాలు అని చెప్పింది శాస్త్రం.
తండ్రి జన్మదినం, తండ్రి శరీరం విడిచిపెట్టిన రోజును కూడా అంత భక్తితోటి చెయ్యాలి. అలాగే తల్లిగారి జన్మదినం, తల్లిగారు శరీరం విడిచిపెట్టిన రోజు, తన జన్మదినం, 3 జన్మదినములు ఉంటాయి అని శాస్త్రం చెప్పింది. కాబట్టి ధర్మం అనేటటువంటిది కాలమునందు నిరంతరము మారుతూ ఉంటుంది. ఆ ధర్మాన్ని అనుష్ఠించకపోతే అప్పటికి బాగుంటుంది. ధర్మంతో వచ్చినటువంటి పెద్ద ఇబ్బంది ఏమిటంటే, మీరు ధర్మాతిక్రమణం ఎంత చేస్తామో అది అంత రుచిగా ఉంటుంది. అప్పటికి ఎంత ధర్మాన్ని విడిచిపెట్టేస్తుంటే అప్పటికది అంత బాగున్నట్టు, అబ్బా ఎంత బాగుంది, ఎవడు చెప్పాడు రా ధర్మం, ఇవన్నీ పిచ్చి మాటలు అనిపిస్తుంది. కానీ తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన తావత్ ధర్మఫలం యావత్ భవతానత్ర సంశయ అంటారు హనుమ రామాయణంలో. ధర్మము యొక్క ఫలితాన్ని ధర్మం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది, అధర్మం కూడా తన ఫలితాన్ని తానిస్తుంది. అప్పుడు తట్టుకోలేడు. సీతమ్మ ఈ విషయాన్ని చెప్పింది రామాయణంలో. రావణ, ఇప్పుడు బాగుంది, ఇప్పుడు కాంచల లంకకి అధిపతివి, ఎందరో స్త్రీలతో భోగిస్తున్నావు, ఇన్ని కోట్ల సైన్యం ఉందనుకుంటున్నావు, నీ పేరు చెప్తే అందరూ లేచి నిలబడి నమస్కరిస్తారనుకుంటున్నావు. కానీ నువ్వు చేసిన పాపములకు ఫలితమిచ్చే రోజు కూడా ఒకటి ఉంటుంది. ఆ రోజున ఏమవుతుందో తెలుసా? దేవతలు, ఋషులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఆకాశం మీద నిలబడి ఎప్పుడు చస్తాడయా అని అడగడానికి నిలబడతారు. తొందరగా పడగొట్టవయా తలకాయ, చూసి వెళ్ళిపోతాం అంటారు. అప్పుడు నువ్వు బతికున్నట్టా పోయినట్టా, నీ ఒక్కడితో పోవు, పుత్ర మిత్ర కళత్రాదులతో వెళ్ళిపోతావు. నీ కళ్ళ ముందు నీ కొడుకులు పెడతారు. అంతకన్నా భయంకరమైన విషయం ఇంకొకటి లేదు. ఇవి చెప్పిన ఉత్తర క్షణంలో అక్షకుమారుడు వెళ్ళిపోయాడు హనుమ చేతిలో. మొదటిసారి భయం తెలిసింది రావణాసురుడికి. నీ కళ్ళ ముందు నీ సైన్యం వెళ్ళిపోతుంది, నీ సోదరులు వెళ్ళిపోతారు. చిట్ట చివర 10 తలలు నరుకుతూ ఉంటాడు వరుస పెట్టి. ఆఖరి తల పడిపోతుంటే దివ్య దుందువులు మోగుతాయి. ఏమిటి నువ్వు సాధించింది జీవితంలో? ఇవన్నీ ఏమైనా అక్కడికి వస్తాయా? నీ పేరు పెట్టుకునేవాడు ఉంటాడా లోకంలో? నా మాట విను, ధర్మ పరిత్యాగం చెయ్యకు, పాడైపోతావు. ఇవన్నీ క్షణభంగురములు, విరుపుల్లో ఉంటాయి, చిట్ట చివర పాడైపోతావు. రావణ వినలేదు. ఇన్ని పాపాలు చేశాడు, ధర్మాన్ని దాటాడు. ఆఖరణ 10 తలలు తరిగేశాడు రామచంద్రమూర్తి. శరీరం పడిపోయింది. మండోదరికి కబురెళ్ళింది. భర్త గారి పార్థివ శరీరం చూడాలి. పల్లకి ఎక్కువచ్చింది. ఆవిడ పల్లకి దింపారు. ఆవిడ ఇలా చూసింది. రావణుడు 10 తలలు తెగిపోయి నెత్తురు కారిపోతూ పడున్నాడు. పైన గ్రద్దలు తిరుగుతున్నాయి. అంతటి సార్వభౌముడు, అంత కీర్తిని అనుభవించినవాడు, అన్ని పాలరాతి మేడలలో తిరిగినవాడు యుద్ధ భూమిలో పడిపోతే క్రిమికీటకాదులు కొరుక్కు తిట్టుడాయి. ఇటు తిరిగి చూసింది. రాముడు నిలబడున్నాడు ధనస్సు పట్టుకుని. అందరు అనుకున్నారు రాముణ్ణి నిందిస్తుంది, నా భర్తని చంపేశామని అనుకున్నారు. ఆవిడ రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది. పరమ నీచుడా, నీ మృత్యువుని నువ్వు వండుకున్నావురా, నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా అని అడిగింది. నీ శరీరం వెళ్ళిపోయే క్షణం ఆసన్నమైనప్పుడు ఒకవేళ ఆవిడ ఉంటే ఎన్ని జన్మలెత్తినా ఆయనకే ఇల్లాలినవుతానని అనిపించుకోగలవా? ఒకవేళ నువ్వు ముందు వెళ్ళిపోతే ఆవిడ నిన్ను తలుచుకుంటూ ఆయన భార్యగా బతికిన బ్రతుకు నాకు చాలు, ఇంకా నాకేం అక్కర్లేదని రామకోటి రాసుకుంటూ ఉండిపోయేటట్టుగా బ్రతకగలవా? నీ భార్య నీ మీద తీర్పు చెప్తుందిరా, రోజు తెచ్చుకోకురా అంది ఆవిడ. ధర్మాన్ని విడిచిపెట్టడం చాలా తేలికగా ఉంటుంది. ధర్మాన్ని విడిచిపెట్టినప్పుడు వచ్చేటటువంటి సుఖం చాలా తీయగా ఉంటుంది. అధర్మాన్ని ఆచరించినప్పుడు వచ్చేటటువంటి ఫలితం అనుభవంలోకి వస్తే తట్టుకోవడం చాలా చాలా కష్టంగా ఉంటుంది. అది ఒక జన్మతో పోతుందని నమ్మకం లేదు. కోట్ల జన్మలు అనుభవించాలి జీవుడు దాన్ని. ఎవడు చెప్పాడు? వండుకోమని ఎవడు చెప్పాడు? తినమని ఎవడు చెప్పాడు? రాముడు 10 తలలు లేవు, ఒక్క తలకాయ. తపస్సు చేయలేదు, రావణుడు తపస్సు చేశాడు. శివసాక్షాత్కారం రావణుడిది, శివసాక్షాత్కారం రాముడిది కాదు. రాముడు బాహ్యంలో బలహీనుడు, అరణ్యవాసం చేస్తున్నాడు. రావణుడు తన రాజ్యంలో తానున్నాడు. తన చుట్టూ తన పరివారం ఉంది రావణుడికి. అసలు క్రమశిక్షణ అంటే తెలియకుండా అటు ఇటు గంతులేసే కోతులున్నాయి రాముడి వెనక. సముద్రాన్ని దాటాడు రాముడు, తన ఇంట్లో కూర్చుని యుద్ధం చేశాడు రావణాసురుడు. ఇన్ని బలాలు ఆయనకున్నాయి, ఇన్ని బలహీనతలు ఈయనకున్నాయి. ఎవరి చేతిలో ఎవరు వెళ్ళిపోయారు? ధర్మం చేతిలో అధర్మం వెళ్ళిపోయారు. ఇది రామాయణంలో
అద్భుతమైన తీర్పు చెప్తారు స్వామి హనుమ. కిమీష భగవాన్ నంది భవే సాక్షాత్ దిహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అన్నారు. నందీశ్వరుడా, బాణాసురుడా, ఎవడురా? ఏదో నన్ను చంపడానికి శాపం వల్ల వచ్చిన వాడు ఈ రూపంతో వచ్చాడేమో అనిపిస్తోంది, చూస్తే భయం వేస్తోంది అనుకున్నాడు రావణాసురుడు. అదే హనుమైతే నిర్భయంగా మాట్లాడారు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ నిర్భయత్వం? ధర్మంలోంచి వస్తుంది. నేను ధర్మాన్ని పట్టుకుని ఉండగా నేను ఎందుకు చెనకబడతాను? నన్ను ఈశ్వరుడు కాపాడతాడు. ధర్మాన్ని పట్టుకున్న వాణ్ణి పరమేశ్వరుడు నిరంతరము కాపాడుతూనే ఉంటాడు. వాడు పాడవడం అనేటటువంటి మాట లోకంలో ఉండదు. అందుకే భాగవతంలో బలిచక్రవర్తి విషయంలో వామనమూర్తి ఒక మాట అంటారు, వీడు నా కొరకు రక్షింపవలయువాడు అంటారు. వీడిని నేను ఎందుకు రక్షిస్తున్నానో తెలుసా? ఏదో చాలా దానాలు చేశాడు కాబట్టి రక్షిస్తున్నాను అనుకోకండి. ఇంత భక్తి కలిగిన వాడిని రక్షించకపోతే అసలు భగవంతుడు ఉన్నాడని రేపు లోకం నమ్మదు. నా కోసం వీడిని రక్షిస్తున్నానన్నాడు. భక్తుడి విషయంలో భగవంతుడు ఎందుకు జోక్యం చేసుకుంటాడంటే అసలు ఆ ధర్మాన్ని పట్టుకున్న వాడిని నిరంతరం కాపాడుకుంటాడు. మహాభారతంలో అర్జునుడిని కాపాడలేదండి. అసలు పాండవులు ఎప్పుడో నిహతులైపోయారు. ఎంత గొప్ప వాళ్ళైతే మాత్రం అసలు ఎక్కడున్నారు పాండవులు? కురుక్షేత్రం వరకు లేనేలేదు. ఒకవేళ కురుక్షేత్రం జరిగిన గెలుపు పాండవులది కానే కాదు. మీరు నిష్పక్షపాత బుద్ధితో ఆలోచిస్తే అసలు ఎప్పుడో అయిపోయింది యుద్ధం. మొట్టమొదటి రోజే అయిపోయింది. కృష్ణ పరమాత్మ ధర్మమునందు అనురక్తి కల్పించాడు ధర్మరాజు గారికి. మహానుభావుడు తండ్రి కోరుకున్నాడు పాండురాజు. వెనక పుట్టిన నలుగురు పిల్లలు ఎంత బలవంతులైనా పైన ఉన్నవాడు ధర్మాత్ముడు కాకపోతే నిలబడరు, పాడైపోతారు, నశించిపోతారు. పెద్దవాడు ధర్మాత్ముడైతే నేను వెళ్ళిపోయిన తర్వాత తండ్రి వాడు నడిపిస్తాడు, ధర్మ మార్గంలో వాడు నడిపిస్తే శాశ్వతులవుతారని ధర్మరాజానుగ్రహంగా పెద్ద కొడుకు కావాలని ధర్మరాజునికి అన్నాడు. అందుకు మిగిలిన నలుగురు బతికిపోయారు. లేకపోతే వెళ్ళిపోలేదండి. ఒక్క సందర్భం చాలు. తొందరపడిపోయి పద్మవ్యూహంలో అభిమన్యుడు వెళ్ళిపోయాడని కోపం వచ్చి ప్రతిజ్ఞ చేసేశాడు అర్జునుడు. రేపు సూర్యాస్తమయానికి సైంధవుడి తల తరుగుతాను, అలా తరగకపోతే గాంధీవం వదిలేస్తానన్నాడు. గాంధీవం వదిలేస్తే ఇంక అర్జునుడేమిటి? తీరా ద్రోణాచార్యుల వారు పొందినటువంటి వ్యూహం లోపలికి వెళ్ళడం సాధ్యం కాలేదు. సూర్యాస్తమయ సమయం అయిపోయింది. అసలు సైంధవుడు కనపడలా. అలా దాచాడు. దాచినవాడు ఆచార్యుడు, ఏ సామాన్యుడు వాడు. లోపలికే వెళ్ళలేదు అర్జునుడు. ఎక్కడో ఉన్నాడు ఇంకా సైంధవుడు. అయిపోయింది, నీరసపడిపోయాడు. అయిపోయింది సూర్యాస్తమయం, ఇక దొరకడు సైంధవుడు. ఎదురుగుండా పైగా గురువు ద్రోణుడు ఉన్నాడు. చేత ధనస్సున్నంత కాలం ద్రోణుణ్ణి గెలవగలిగిన వాళ్ళు లేరు. ఆయనే చెప్పేశాడు మొట్టమొదటి రోజున, ఎందుకురా బెంగ పెట్టుకుంటావు, ఎన్నడూ మాట తప్పని వాడు, నా మనసు బద్దలైపోయే మాట చెప్తే ధనస్సు వదిలేస్తా, అప్పుడు చంపాలి తప్ప చేతిలో ధనస్సు ఉండగా 33 కోట్ల మంది దేవతలు వచ్చినా నన్ను నిగ్రహించాలని చెప్పాడు. ఎలా? మహానుభావుడు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఒక మాయాతిమిరాన్ని సృష్టించి నల్ల మబ్బు సూర్యుడికి అడ్డెళ్ళింది, చీకటి పడిపోయింది. సూర్యాస్తమయం అయిపోయింది. అమ్మయ్య అర్జునుడు గాంధీవం వదిలేస్తే చాలని చూస్తున్నాడు సైంధవుడు. గభాలను ఓ ఏనుగు పైకి ఎక్కి రిక్కించి చూశాడు. చూసి సూర్యాస్తమయం అయిపోయింది, ఇంకా నేను బతికిపోయినట్టేనా అని పెద్దరు పరిచాడు. వెంటనే కృష్ణ పరమాత్మ చూసి, అడిగో సైంధవుడు, వెయ్యి బాణం అన్నాడు. బాణం వేశాడు. అధర్మ యుద్ధం అయిపోట్లా మాయాతిమిరాన్ని తొలగించాడు. అది నిజమైనటువంటి మేఘం కాదు. ఆ మేఘం తప్పుకుంది, సూర్యుడు ప్రకాశించాడు, కంఠం తెగిపోయింది. సైంధవుడు మరణించాడు. కానీ వెంటనే కృష్ణుడు అన్నాడు, ఆ తల కింద పడకూడదు. పాశుపతాస్త్రం ప్రయోగించి బంతులాడుతూ మిగిలిన వాళ్ళతో యుద్ధం చేయాలి. పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి దాన్ని బంతులాడుతూ అలా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. బావా ఎంతసేపు ఇలా బంతులాడాలని అడిగాడు. ఇప్పుడు పాశుపతాస్త్రాన్ని అభిమంత్రించి సంకల్పం చేయి. ఎక్కడో హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి గుహలో ఈ సైంధవుడి తండ్రి తపస్సు చేస్తున్నాడు. ఆయన ఒక వరం కోరాడు. ఈ పిల్లవాడి తల ఎవడు కింద పడిపోయేటట్టు చేస్తాడో వాడి తల 100 వ్రక్కలైపోవాలని వరం అడిగాడు. ఇప్పుడు నీ వల్ల తల కింద పడిపోతే నీ తల 100 వ్రక్కలైపోతుంది. ఈ తల ఆయన ఒళ్ళోనే పడేటట్టు కొట్టు. తపస్సులో ఉన్నాడు, ఒళ్ళో పడగానే కళ్ళు విప్పుతాడు. కొడుకు తల ఏమో తెలియదు, బాణాలతో కొట్టి కొట్టి ఆడేవు కదూ, నెత్తుటి ముద్ద చూసి అబ్బో తలని కింద పడేస్తాడు. ఎవడి కింద పడేశాడో వాడి తల 100 వ్రక్కలవుతుంది. వరం అడిగినందుకు తండ్రి తలే పగిలిపోతున్నాడు. ఇప్పుడు పాశుపతాస్త్రంతో కొట్టిన తల వెళ్ళి ఒళ్ళో పడింది. సైంధవుడి తండ్రి కింద పడేశాడు. వెంటనే సైంధవుడి యొక్క తల 100 వ్రక్కలైంది. ఆ సైంధవుడి తండ్రి మరణించాడు, సైంధవుడు మరణించాడు, అర్జునుడు బతికాడు.
కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత నదీ తీరానికి తీసుకెళ్లి రథాన్ని ఆపి, అర్జున నీ సామాగ్రులు ఏమున్నాయో రథంలో తీసుకుని దూరంగా వెళ్ళిపో అన్నాడు. అన్నీ తీసుకుని దూరంగా వెళ్ళి నించున్నాడు. ఏం బావా అన్నాడు. చెప్తానుగా వెళ్ళిపోయాడు. పైకి పతాకం వంక చూసి స్వామి హనుమ నిష్క్రమించండి అన్నాడు. వెళ్ళిపోయారు. తాను ఒక పెద్ద దూకి వెళ్ళిపోయాడు కృష్ణుడు. రథం భగ్గున కాలిపోయాడు. ఆశ్చర్యపోయాడు అర్జునుడు. బావా రథం ఎందుకు కాలిపోయింది అలా అని అడిగాడు. ఇప్పుడేమిటి, ఎప్పుడో కాలిపోయింది. భీష్మ ద్రోణ కృపాచార్యాది వీరులు ప్రయోగించినటువంటి బాణ పరంపరలకి నశించిపోయింది. ఎక్కడ నువ్వు కాలిపోతావు అని కురుక్షేత్రం అయిపోయే వరకు ఆపాను రథాన్ని. ఇప్పుడు అయిపోయింది కాబట్టి కాలిపోవడానికి అనుమతించాను. ఇప్పుడు నాకు చెప్పండి, పాండవుల విజయం ఎక్కడుంది? కృష్ణానుగ్రహంలో ఉంది. కృష్ణానుగ్రహం ఎందువల్ల వచ్చింది? ధర్మము వల్ల వచ్చింది. ఇదే శంకరాచార్యుల వారు శివానంద లహరిలో అంటారు, గభీరే కాసారే విశితి విజనే ఘోర విపిని విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేత సరసిజముమానాద భవతే సుఖేనావస్థాతుం జనైహ న జానాతి కిమహో. ఏదో 1,00,000 బిల్వార్చన చేసేసానండి, 1,00,000 కమలాలతో పూజ చేసేసానండి అంటే నేను పూజలు చెయ్యొద్దు అని నిరుత్సాహపరచట్లేదు. అవి చేసేస్తే లొంగిపోయేంత అమాయకుడు ఏం కాదు పరమేశ్వరుడు. ధర్మాన్ని చూసి అనుగ్రహిస్తాడు. అసలు ఆయన వృషభ వాహనారూఢుడు. ఆ వృషభం ధర్మం. అందుకే మీరు ఏ పురాణంలో చదవండి, ధర్మదేవత వృషభ రూపంలో వస్తుంది, భూదేవత గోరూపంలో వస్తుంది. ఆయన ధర్మాన్ని అధిరోహించి తిరుగుతుంటాడు. పరమశివుడికి పరమ ప్రీతి పాత్రులు ఎవరు అంటే ధర్మాత్మలు. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడంటే శివుడికి అంత ప్రాణం. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడంటే రాముడికి అంత ప్రాణం. మీరు అసలు సనాతన ధర్మంలో వాంగ్మయాన్నంతటి పిండేస్తే 2 అక్షరాలు ధర్మం అంతే. ఆ ధర్మాచరణం కోసమే వాంగ్మయం అంతా వచ్చింది. త్రేతాయుగంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఈ భూమండలం మీద నేను కొంతకాలం ఉంటాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. ఉండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం అయిపోయింది, కలియుగం వచ్చేసింది. అయినా కూడా రామనామం రామ కథ అలాగే ఉండిపోయాయి అంటే కారణం, దాని గొప్పతనం ఎక్కడుంది అంటే ధర్మాచరణమునందు ఉన్నది. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అంటాడు మారీచుడు. రాముడు అంటే రాశీభూతమైన ధర్మమే. ధర్మమును పాటించేవాడి జోలికి ఎవరు వెడతాడో, ధర్మాన్ని పాటించేవాణ్ణి పాడు చెయ్యాలని ఎవడనుకుంటాడో వాడు ఉత్తర క్షణం భగవద్విరోధి అవుతాడు. భగవంతుడికి తేలికగా శత్రువు కావాలన్నా, భగవంతుడికి తేలికగా మిత్రుడు కావాలన్నా శాస్త్రం 2 మార్గాలు చెప్పింది. కనీసంలో కనీసం ఎన్ని తప్పులు చేసినా నువ్వు భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలని కోరుకున్నవాడవైతే ధర్మాత్ముడు భగవద్భక్తుడైనటువంటి వాడితో స్నేహాన్ని పెట్టుకోవడంలో అరమరిక పొందవద్దు. ఏ కారణానికి అటువంటి వాడితో స్నేహాన్ని విడిచిపుచ్చుకోకు. ఎందుకని అంటే ఒక భగవద్భక్తుడితో సంబంధం ఉందనుకోండి, అది భగవంతుని యొక్క అనుగ్రహానికి కారణం అవుతుంది. మీరు మహాభారతం చదివితే పెనువేప విక్తి ఎవరంటే ధృతరాష్ట్రుడు. అసలు ఆయన మాట్లాడిన మాటలు చదువుతుంటే ఒళ్ళు మండిపోతుంది. నిజంగా వీడ పెద్దరికమే. ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి విశ్వరూప సందర్శనం చేయించాడు కృష్ణుడు. ఏ కారణానికి? ఒక్కటే కారణం. తప్పో ఒప్పో రాత్రి అందరూ పడుకున్నాక విదురుణ్ణి పిలిచేవాడు. పిలిచి, విదురా నిద్ర పట్టట్లేదయా, ఏమైనా మంచి మాటలు చెప్పు 4 అనేవాడు. వెంటనే విదురుడు అనేవాడు 4 నిద్ర పట్టదు రాత్రి. 1 దీర్ఘరోగికి, శరీరం వ్యాధిగ్రస్తం అయితే నిద్ర పట్టదు. 2 పరుల సొమ్ము దొంగిలించాలన్న ఆలోచన ఉన్నవాడు లేదా పరుల సొమ్ము దొంగిలించడానికి ప్రయత్నం మీద ఉన్నవాడు. 3 పరస్త్రీ యందు కాంక్ష ఉన్నవాడు. 4 విపరీతమైనటువంటి పాపబుద్ధి కలిగినటువంటి వాడు. ఈ 4 రాత్రి వేళ నిద్ర పట్టదు. ఈ 4 నువ్వు ఏ జాతికి చెందినవాడివని అడిగేవాడు నిర్భయంగా. విదురా, నేను మొదటి జాతికి చెందినవాణ్ణి. నా తమ్ముడి బిడ్డల రాజ్యం ఎలా నా కొడుకులకి ఇప్పిద్దామా అని చూస్తున్నాను, అందుకే నిద్ర పట్టదు, మంచి మాటలు చెప్తూ అనేవాడు. ఎంత నిలదీసి కడిగి చెప్పనివ్వండి వినేవాడు. విదురుడు లేకపోతే ఉండలేడు. అందుకే మీరు ఆరణ్య పర్వం చూస్తే ఒకప్పుడు కోపం వచ్చి వీరుణ్ణి పంపించేశాడు. ధర్మాత్ములకి బెంగ ఏమిటండి? ధర్మం నమ్ముకున్న వాడికి బెంగ ఏమిటి? మీరు రావద్దండి అంటే ఆయన కుంగిపోతాడా? ఆయనకి కుంగు ఏమిటి? భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి ఎక్కడున్నా సంతోషమే.
యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఏం చేస్తున్నా వాడు పరమశివుణ్ణి తలుచుకొని పొంగిపోతుంటాడు. వాడికి బెంగ ఏమిటి? అందుకే విదురుడు వెళ్ళిపోయాడు పాండవుల దగ్గరికి. అలాగేలే వెళ్ళిపోతాను, పెద్ద కష్టమే ఏమిటి, అక్కడికే పోతానన్నాడు, వెళ్ళిపోయాడు. ఈయనకి నిద్ర పట్టడం మానేసింది. ధృతరాష్ట్రుడు ఏడుస్తున్నాడు, తప్పైపోయిందన్నాడు, దీన్ని రమ్మంటున్నాడని మళ్ళీ విదురుడిని తెచ్చుకున్నాడు. ఆ విదురుడి దగ్గర తప్పు ఒప్పుకునేవాడు, విదురుడితో స్నేహం పెట్టుకున్నాడు. ఇది పెట్టుకున్నందుకు సత్సంగం ఉంది కాబట్టి నా విశ్వరూప దర్శనం చెయ్యడానికి అనుగ్రహం ఇస్తున్నానని కళ్ళిచ్చి దర్శనమిచ్చాడు. భగవద్భక్తులతోడి సంగము దొరకమంటే దొరికేది కాదు. అది వదులుకోకు జీవితంలో. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భగవద్భక్తులతో విరోధం పెట్టుకోవడం భగవంతుని యొక్క విరోధానికి చాలా తేలికైన మార్గం. భగవద్భక్తులతోడి సహవాసము భగవంతుని యొక్క అనుగ్రహమునకు ప్రధాన హేతు. భగవద్భక్తులతోటి విరోధము భగవంతుని యొక్క విరోధమునకు ప్రథమకి హేతు. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు సత్పురుషులతోటి సంగమును పెంచుకోండి అని శాసనం చేసి మరీ మాట్లాడతారు. ఆ ధర్మానురక్తి లోకమునందు కలగాలి. ఇక మీరు ఎన్ని రక్షక భట వ్యవస్థలు పెట్టండి, ఎంతమంది పోలీసుల్ని పెట్టండి, ఎంతమంది గూఢచారుల్ని పెట్టండి, భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్తున్నాను అంటూ అబద్ధం చెప్తే ఎవరు పట్టుకోగలరు? అసలు లోకములో శాంతి అన్న మాటకు అర్థం ఇది అంటే ధర్మాచరణమే. ఎవడి ధర్మం వాడు ఆచరించాడు అనుకోండి, లోకంలో శాంతి భద్రతలకు లోటు ఉండదు. అందుకే భక్తి అన్న మాటని మౌఢ్యంతో ఆలోచించవద్దు అని చెప్తారు. భక్తి అన్న మాటకు అర్థం గుడిలోకి వెళ్ళండి, ప్రదక్షిణం చెయ్యండి, పూజ చెయ్యండి, నాలు పెట్టండి, నోములు చెయ్యండి, వ్రతాలు చెయ్యండి, తప్పని నేను అంటలేదు. భగవంతుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడం ధర్మం, అలా బ్రతకడం భక్తి. అంతేకాని భగవంతుడు ఎలా బ్రతకమన్నాడో అదొక్కటి విడిచిపెట్టేసి గుళ్ళు కట్టాను, గోపురాలు కట్టాను, ధార్మికమైన భక్తి అని ఈశ్వరుడు సంతోషించడానికి హేతువు అని శాస్త్రములు తీర్పు చెప్పవు. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమే. అందుకే ఆయన చెప్పినట్టు నేను బ్రతుకుతున్నప్పుడు నాకు ఎందుకు రక్షణ ఉండదు అన్న ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ధర్మమా అన్న భక్తిలోంచే వస్తుంది. భక్తి ఉందనుకోండి, రెండు ఉంటాయి. ఇవి రెండు పరస్పర విరుద్ధ విషయాలు నిజానికి. ఒకటి పిరికితనం ఉంటుంది, రెండు ధైర్యం ఉంటుంది. నేను ఈ మాట అన్నప్పుడు మీకు అయోమయంగా ఉంటుంది. ఇది పిరికితనం ఉండడం ఏమిటి, ధైర్యం ఉండడం ఏమిటి? ఉంటే పిరికితనం ఉండాలి, లేకపోతే ధైర్యం ఉండాలి. పిరికితనం ధైర్యం రెండు ఒక్కసారి ఎలా ఉంటాయి? భగవద్భక్తి కలిగిన వాడికి ఒక పిరికితనం ఉంటుంది, హెల్దీ ఫియర్ అంటారు. అది ఆరోగ్యవంతమైన భయం. ఏమిటి ఆ భయం అంటే, నేను ఒక తప్పు చేస్తే ఎవడైనా చూశాడా చూడలేదా సంబంధం కాదు. నేను ఒక పని చేసేటప్పుడు ఈశ్వరుడు ఒకడున్నాడు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒకప్పుడు భిక్షావందనం చేసి భోజనం పెట్టారు. పెడితే వారు భిక్ష స్వీకరిస్తూ ఒక పప్పు అన్నం నోట్లో పెట్టుకుని అన్నారు. వంటవాడి వంక తిరిగి, పప్పు చాలా బాగుంది, ఏం పప్పు అయ్యా అని అడిగారు. తోటకూర పప్పు అన్నాడు. రెండో రోజు కూడా అదే పప్పు వేశాడు, మూడో రోజు అదే పప్పు వేశాడు, నాలుగో రోజు అదే పప్పు వేశాడు. ఆయన అడిగారు, రోజు తోటకూర ఎక్కడిది అని అడిగారు. మీకు తోటకూర పప్పు ఇష్టమని చెప్పాను, శిష్యులు మోపులు మోపులు తెస్తున్నారన్నారు. ఆహా అంతే అన్నారు ఆయన. ఆ మరునాడు ఆయన్ని భిక్షావందనం చేసి పిలిచారు భిక్షకి. ఆయన తిన్నగా గోశాలలోకి వెళ్లి గోమూత్రాన్ని ఆచమనం చేసి గోమయాన్ని తీసి నాలుక మీద రాసుకుని వెళ్ళిపోయారు. ఇవాళ భిక్ష చేయట్లేదు అన్నారు. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. భిక్ష చెయ్యవలసిన వేళకి గోశాలకు ఎడుతున్నారు, గోమూత్రం ఆచమనం చేస్తున్నారు, గోమయాన్ని నాలుక మీద రాసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. శ్రీకార్యం అంటే పీఠం మేనేజర్ అనొచ్చేమో. ఆ శ్రీకార్యం గబగబా వెళ్ళి సాష్టాంగం చేసి క్షమాపణ చెప్పాడు. ఏదో తప్పు జరిగింది, శ్రీవారు భిక్ష తీసుకోవట్లేదు, ఏం తప్పు జరిగింది మన్నించండి అన్నాడు. తప్పు నీ వల్ల జరగలేదు, వంటవాడి వల్ల జరగలేదు. నేను రేపు పొద్దున్న ఎక్కడికైనా వెళుతూ ఉంటే, ఏదైనా ఊరు వెడితే, నా సన్యాసాశ్రమ నామం చంద్రశేఖరేంద్ర సరస్వతి, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాములారు వస్తున్నారనరు, నన్ను చూసి శంకరాచార్యులు వారు వస్తున్నారంటారు. ఈ వేషం కట్టినందుకు శంకరాచార్యుల వారికి ఇచ్చిన గౌరవం ఇచ్చి నేల మీద పడతారు. 1000 మంది వచ్చి కూర్చుని నేను చెప్తున్న మాట వింటారు. ఇంద్రియాలకు బానిసల కండి అని చెప్పవలసిన నేను తోటకూర పప్పు రుచికి లొంగి ఏ పప్పు అని అడిగానే, రోజు పప్పు వేస్తున్నాడే,
రేపు ఎక్కడికి వెళ్ళినా సాములారికి తోటకూర ఇష్టమని చెప్పి మోపులు తెచ్చి కొన్నాళ్ళకి అకాలంగా ఈ తోటకూర తేలాక చస్తున్నాం, ఇదే స్వాములారు అంటారే. శంకర భగవత్పాదుల పరువు నా నాలిక వల్ల పోలేదా? ఏ నాలుక రుచికి లొంగిందో దాన్ని 4 రోజులు గోమయంతో శుద్ధి చేసి గోమూత్రంతో ఆచమనం చేసి శుద్ధి చేశాను. పొరపాటు నాది. ఇక పైన ఎప్పుడు రుచికి లొంగనన్నారు. హెల్దీ ఫియర్. ఆ పీఠానికి ఆజ్యులైన శంకరుల పట్ల వారికి ఉన్న గౌరవం అటువంటిది. అందుకే అంత కీర్తి గణించారు మహానుభావుడు, అపరశివావతారం అయ్యారు. అది ధైర్యాన్ని ఇస్తుంది. ధర్మం అంటే భక్తి. భక్తి ఎవరి పట్ల? భగవంతుడి పట్ల. వాడు ఎలా చెప్తున్నాడో నేను అలాగే బతుకుతున్నాను, నేను ఇంకొకలా బ్రతకట్లేదు. నేను అలాగే బ్రతుకుతున్నప్పుడు నన్ను వాడెందుకు కాపాడడు? నా ధైర్యానికి కారణం వాడు, నేను ఇలా బ్రతకడానికి కారణం వాడు. వాడు ఉన్నాడని నేను నమ్మి నిలబడ్డాను. వాడు నన్ను అన్యాయం చేస్తాడా? వాడు నన్ను అన్యాయం చేయడు. ఈ ధైర్యం ఉన్నవాడే ఏ స్థానంలో కూర్చున్నా సరే ఆ స్థానానికి న్యాయం చేయగలడు. అందుకే భక్తి మౌఢ్యం కాదు, భక్తి ధర్మము. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. భక్తి పూజ గదికి మాత్రమే పరిమితమైతే మౌఢ్యం. భక్తి ధర్మముగా విస్తరించినది పండినటువంటి భక్తి. అందుకే భక్తి వీరికి పనికొస్తుంది, వీరికి పనికిరాదు అని సిద్ధాంతం చేయకూడదు. అందరికీ భక్తి కావాలి. భక్తి అంటే ధర్మం. ఆ ధర్మం అందరి యందు పరిఢవిల్లిందనుకోండి, అదే అప్పుడు జీవితాలన్నీ శాంతియుతంగా ఉంటాయి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారనుకోండి, ఆశ్రమాన్ని బట్టి ధర్మం ఉంటుంది. ఒక బ్రహ్మచారి బ్రహ్మచారిలా బతుకుతున్నాడు, గృహస్థులా బతుకుతున్నాడు, వానప్రస్తులా బతుకుతున్నాడు, సన్యాసి సన్యాసిలా బ్రతుకుతున్నాడు. ఎవరు ఏ ధర్మాన్ని నిర్వర్తించాలో ఆ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. సంఘర్షణలు ఎందుకుంటాయి? ఎందుకు గొడవలుంటాయి? ఎందుకు అంత రక్షకభట వ్యవస్థ అవసరం ఉంటుంది? ఉండదు. ఎప్పుడైతే ధర్మము లుప్తమైపోయిందో, మీరు ఎన్ని శాసనాలు పెట్టండి, ఎంత కష్టపడండి, ఏం చెయ్యండి, వ్యక్తులు శాంతిగా బ్రతుకుతారన్న హామీని ఇవ్వడం మాత్రం కష్టమైపోతుంది. నేను ధర్మాన్ని విడిచిపెట్టేయడానికి సిద్ధపడిపోయాననుకోండి, నన్ను మించిన పెను ప్రమాదం మీ దగ్గర ఇంకొకటి లేదు. నేను రాత్రి రైలు ఎక్కాననుకోండి, ఇది ఏదో ఏసీ 2 టైరో ఏసీ ఫస్ట్ క్లాస్ లోనో వెళ్తున్నాను, క్యాబిన్ లో ఉన్నానని తలుపులు 2 దగ్గరికి వేసేసుకుని గడియ వేసేసి, ఓహో పెద్ద పందిరి పట్టు పంచంత బెర్త్ అని చెప్పి ఉన్నది 4, అందరూ పెద్ద పెద్ద అధికారులే అయ్యి ఉంటారని పడుకున్నాను. పోనీ ఇంకొకరు ఎందుకు 3 పడుకున్నారు, నేను పడుకున్నాను. కానీ నాలో ఉంది దొంగ బుద్ధి. ఏసీ ఫస్ట్ క్లాస్ లో ఎక్కి ప్రయాణం చేసే వాళ్ళంటే ఆ మాత్రం ఈ మాత్రం లేని వాళ్ళు కారు. మెళ్లల్లో ఉండకుండా ఉండరు, వేళ్లకుండకుండా ఉండరు. కాబట్టి ఎంత చక్కగా ఉంటుందో దొంగతనానికి తలుపు వేసేసి ఉంటుంది. కాబట్టి చడి చప్పుడు ఉండదు. రాత్రి 1 రుమాలు 3 బుక్కులకి చూపిస్తే చాలు, ఎంతైనా దొరకచ్చు అని నేను ఎక్కాననుకోండి. వాళ్ళ 3కి ఏం తెలుస్తుంది? ఇప్పుడు నా అంత ప్రమాదకారి ఎవరైనా ఉన్నాడా అక్కడ? ధర్మాన్ని విడిచిపెట్టేయడం అన్నది ఎంత ప్రమాదానికి వెడుతుందో ఎవరూ చెప్పలేరు. అది ఎప్పుడు ప్రమాదాన్ని తెస్తుందో ఎవరూ చెప్పలేరు. ఎప్పుడు భద్రత కొంప ముంచేస్తుందో ఎవరూ చెప్పలేరు. అది ధర్మానికి కట్టుబడ్డవాడు అనుకోండి, వాడికి ఆకలిస్తోంది, తినడానికి లేదు, అడిగి తింటాడు. అయ్యా 2 రోజులు అయిపోయిందండి, చాలా ఆకలిస్తోంది, దయచేసి ఏమైనా కొద్దిగా పదార్థం పెట్టండి, కడుపు నింపుకుంటానని అడుగుతాడు తప్ప ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టాడు. ధర్మం ఉందనుకోండి అందరూ శాంతిగా ఉంటారు. అందుకే లోకంలో అన్నిటికన్నా మహోపకారం ఏది అంటే ధర్మ ప్రబోధమే. ఈ లోకంలో ఎందుకు మహాత్ములు కూడా తమలో తాము రమిస్తూ ఉండిపోగలిగినటువంటి పెద్దలు ఎందుకు ప్రవచనం చేస్తుంటారు అంటే ధర్మాన్ని లోకంలో నిలబెట్టడానికి. ఆ ధర్మం నిలబడడానికి వ్యాస వాల్మీకాది మహర్షులు ఇంత వాంగ్మయాన్ని ఇచ్చారు. ఆ ధర్మమే శాంతికి, ఆ ధర్మమే ఉన్నతికి, ఆ ధర్మమే మోక్షానికి, ఆ ధర్మమే కీర్తికి, ఆ ధర్మమే తాను తరించడానికి, ఆ ధర్మమే తన ముందున్న వాళ్ళు తరించడానికి, తన వెనక వాళ్ళు తరించడానికి, ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి, దేశ కీర్తి ప్రతిష్టలకు కారణమవుతుంది. ఈ దేశం గొప్పతనం అంతా దేనివల్ల వచ్చింది? ఏదో పెద్ద పెద్ద ఐశ్వర్యవంతుల వలన కాదు. ఈ దేశానికి గొప్పతనం ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ పుట్టినటువంటి మహర్షులు త్యాగే నైకే అమృతత్వమానసు, దాచుకోవడం కాదు పంచిపెట్టేయడం వల్ల అమృతత్వాన్ని పొందుతాడని నిలబడిన మహర్షులున్నారే,
వాళ్ళ పాద స్పర్శ చేత ఈ గడ్డకింత గొప్పతనం వచ్చింది. ధర్మాన్ని పాడు చేసేయడం లోకానికి సర్వనాశనాన్ని కల్పించడం. అందుకే ఏది చెయ్యండి అది ధర్మాన్ని నిలబెట్టేదవ్వాలి, ధర్మాన్ని ప్రోధి చేసేదవ్వాలి, అవతల వాడిలో ధర్మమునందు అనురక్తి కల్పించేదవ్వాలి తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి నువ్వు బ్రతకగలవు, సంతోషపడగలవని చెప్పేది ఏదైనా కూడా లోకాన్ని పాడు చేసేదే అవుతుంది. మనుష్యుని యొక్క ధర్మమునందు అనుష్ఠాన బలం పోతే ప్రకృతి యొక్క ధర్మము, ఋతుధర్మములు పోతాయి. వర్షాకాలంలో వాన పడాలి, వసంత ఋతువులో వర్షం పడింది అనుకోండి, పంటకొచ్చినటువంటి పంట పొలాలు మురిగిపోతాయి. అంటే ఋతుధర్మం మారుతోంది. ఎందుకని? ఋతువుది తప్పు కాదు, తప్పు మనది. మనం ధర్మాన్ని వదిలిపెట్టాం. మనం ధర్మాన్ని వదిలిపెడితే ఋతుధర్మం మారుతుంది, ప్రకృతి యొక్క ఆగ్రహం అక్కడ ప్రారంభం అవుతుంది, భూమాత కదులుతుంది. ఎందుకు కదులుతుంది అని చెప్పిందంటే రామాయణంలో దిగ్గజములను ఉంటాయి. దిగ్గజములంటే అన్ని వైపులా మోస్తుంటాయి భూమిని ఏనుగులు. వాటికి చాలా తలకాయ ఇబ్బందిగా చికాకుగా అనిపిస్తుంది. దేనికి అంటే ధర్మ వ్యతిరేకంగా బతికే వాళ్ళ సంఖ్య పెరిగిపోతే భూమికి భారం. అప్పుడు ఆవిడ బాధపడితే ఏనుగులకి భారంగా ఉంటుంది. ఏమిటో పాపం ఈవిడ్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాం ఇలా అంటుంది తల. ఆ ఏనుగు తల కదిపితే భూకంపం వచ్చిందని చెప్పారు వాల్మీకి మహర్షి. ధర్మమే ఆధారము. సమస్త జీవన విధానమునకు, శాంతికి, అభ్యున్నతికి ధర్మము వినా వేరొకటి లేనే లేదు. అటువంటి ధర్మాన్ని ఎంతకాలం పట్టుకుంటామో అంతకాలం అభ్యున్నతి అన్న మాటకి అనుమానం లేదు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షించండి అంటే దాని అర్థం ప్రసంగాలు చెయ్యండి అని కాదు. ఆశ్రమ ధర్మము అంటే మహానుభావుడు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి 92 సంవత్సరాల వయస్సులో సన్యాసాశ్రమ ధర్మానికి వాహనం ఎక్కనని ముందు వెళ్ళిపోతున్న రిక్షాని ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో కాషాయ దండాన్ని పట్టుకుని వదులుగా కట్టుకున్న బట్ట జారిపోతుందేమో అన్నట్టుగా నియమపాలనం వల్ల లోపల ప్రేగులు మడతలు పడిపోతే ఉరప్పంజలంలా శరీరం అయిపోతే విభూతి ఇలా పులువుకుని ఇంత కుంకంబొట్టు పెట్టుకుని సత్యదండం పట్టుకుని రిక్షా పట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటే, మామూలుగా నడవలేక వెళ్ళిపోతుంటే ద్రవిడ దేశంలో అట్నుంచొస్తున్న బస్సులాపి బస్సుల్లోంచి కిందకి దిగి చెప్పులిప్పి రహదారికి రెండు వైపులా నేల మీద పడుంటే మధ్యలోంచి మహాస్వామి రిక్షా పట్టుకుని వెళ్ళేవారు. అటువంటి ధర్మాత్ముడు కాబట్టే శరీరం విడిచిపెట్టేసిన తరువాత, వారు బ్రహ్మీభూతులైపోయిన తరువాత కూడా పైన చొక్కాతో కానీ బనీంతో కానీ ఆయన శరీరాన్ని చూసిన వాడు కూడా లేడు. అంతే ధర్మాన్ని లోకం పాటించింది. ఎవడు ధర్మాన్ని పాటిస్తాడో వాడి యందు ఆ తేజస్సు నిలబడుతుంది. ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎక్కడ ఉన్నాడో అక్కడ శాంతి ఉంటుంది. ఒక్కొక్క ధర్మాత్ముడు బ్రతికినటువంటి ఇల్లు దేవాలయమై బారులు తీరుతారు ఆయన్ని చూడ్డానికి. ఆయన ఉన్నందుకు, ఆయన తిరిగినందుకు అటువంటి ప్రకంపనలు ఉంటాయి ఆ ఇంటికి. అక్కడికి వెళ్ళేటప్పటికి మీకు తెలియకుండా ఏదో మనశ్శాంతి ఉంటుంది. ఆయన మాట్లాడితే మనశ్శాంతి, ఆయన దగ్గర కూర్చుంటే మనశ్శాంతి. మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, మీకు అబ్బా చాలు సంతోషంగా గడిపాను ఆయనతో గంట అనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడు కలుద్దామా అనిపిస్తుంది. ఒకప్పుడు మహా ఉన్మాది అయినటువంటి వ్యక్తి ఒక క్షణం ఆయన పడుకోడు కూడా. స్లీపింగ్ పిల్స్ అంతకన్నా వేస్తే చచ్చిపోతాడు మనిషి. అన్ని స్లీపింగ్ పిల్స్ వేసినా పడుకునేవాడు కాదు, అసలు ఊగిపోతుండేవాడు, అంత ఉన్మాదం. ఆయన్ని అరుణాచలం తీసుకొచ్చారు రమణ మహర్షికి చూపిద్దామని. అతన్ని 10 మంది కలిపి కాళ్ళు చేతులు పట్టుకుని రమణ మహర్షి ఆశ్రమంలోకి తీసుకెళ్లారు. భగవానులు సోఫాలో ఇలా పడుకుని ఉన్నారు. ఆ గడప దాటించి లోపలికి తీసుకెళ్లారు. ఊగిపోతున్నాడు. ఆయన ఏం కదలలేదు. లోపల ధ్యానంలో ఉన్న వాళ్ళందరికీ భంగం అయిపోయింది. ఇలాగే చూస్తున్నారు ఆయన. ఆ లోపలికి వచ్చిన వ్యక్తి ఊగిపోతూ ఇలా చూశాడు రమణల వంక. ఆయన ఇలా చూశారు అంతే. ఒక్కసారి నీరసపడిపోయిన వాళ్ళ కూర్చున్నాడు. కూర్చుని అప్రయత్నంగా 2 చేతులు ఎత్తి ఇలా నమస్కారం చేస్తూ ఆయన వంక చూస్తూ అలా కూర్చున్నాడు. ఆ తర్వాత తీసుకొచ్చిన వాళ్ళు తెల్లబోయారు. వీడు పుట్టిలా ఎప్పుడూ కూర్చోలేదు. తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్లిపోయి కారెక్కించారు. కారెక్కించే వరకు కూడా ప్రశాంతంగా ఉన్నాడు. తర్వాత మళ్ళీ ప్రారంభం. ఇది దేశం సాధించిన గొప్ప విశేషం. ధర్మాన్ని పట్టుకున్న వాడి విషయంలో పుట్టుకతో శత్రుత్వం ఉన్న ప్రాణులు మిత్రులైపోతాయి వాళ్ళు ఉన్న చోట. శృంగేరిలో శంకర్ల పీఠం ఎందుకు పెట్టారండి?
పావు కనపడితే కప్ప మింగేస్తుంది. మంచి మండు వేసవిలో కప్ప ఎగరలేక నేల కాలిపోతుంటే అక్కడ నిలబడితే నాగుపాము వచ్చి పడగ పట్టి సేద తీర్చింది. శంకరుడు దివ్య దృష్టితో ఆలోచించారు, ఎందుకు పరస్పర విరుద్ధ స్వభావం ఉన్న ప్రాణులు ఒకదాన్నొకటి రక్షించుకుంటున్నాయని. ఓ ఋష్యశృంగుడు త్రేతాయుగంలో ఇక్కడ తిరిగాడు, ఇప్పటికీ ఆ ప్రకంపనలు ఉన్నాయి. అంతే, అక్కడ పెట్టారు సరస్వతీదేవిని తీసుకెళ్లి శృంగేరి పీఠం పెట్టారు. అక్కడ వరకు ఎందుకండి, భగవాన్ రమణుల ఆశ్రమంలో పాము పడగ విప్పి ఆడుకుంటూ ఉంటుంది, పక్కన నెమలి మెడ పైకెత్తి క్రాంఖణం చేస్తుంది. ఈ నెమలి పావుని చెనకదు, పావు నెమలిని చెనకదు. నేను భీమునిపట్నంలో సౌరీ ఆవిడ శరీరంతో ఉన్న రోజుల్లో ఆవిడ ఆశ్రమానికి వెళ్ళా. చిన్ని చిన్ని పిల్లి పిల్లలు, పక్కన పెద్ద పెద్ద కుక్కలు, కోడి పిల్లలు, కుక్కలు, ఇవన్నీ కూడా కలిసి తిరుగుతూ ఉండేవి. ఆవిడ నీళ్ళు ఎక్కడో పడుతున్నటువంటి, చప్పుడు వస్తున్నటువంటి శబ్దం ఇచ్చేటటువంటి ఒక క్యాసెట్ పెట్టుకుని ధ్యానంలో ఉండేవారు ఆవిడ. ఆవిడ యొక్క తపో తరంగాలకి ఆశ్రమంలో విరుద్ధ స్వభావం ఉన్న ప్రాణులు ప్రశాంతత పొందేవి. ఒక్క ధర్మాత్ముడు శరీరంతో ఉండి విడిపోతేనే అంత శాంతి ఉంటే, అందరం ధర్మాన్ని పట్టుకుంటే దేశం ఎలా ఉంటుంది?